హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ డీప్ ప్లాన్ స్ట్రేట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోలో మనము ఆగస్ట్ మంత్లో తెలంగాణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, సో వాటి గురించి చూద్దాం. అట్లాగే కొన్ని తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి మూవీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన డైరెక్టర్స్ ఎవరు, సో వాటికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనేది కూడా ఎగ్జామినేషన్లో ఈ మధ్యన పాపులర్ క్వశ్చన్ అయిపోయింది. ఒకటి మూవీ నుంచి క్వశ్చన్ రావడం, సో వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే, సో అలాగే మనకి ఏస్ డీప్ ప్లాన్లో ఎవరైనా మీరు కోర్స్ కొనుక్కోవాలనుకుంటే, మేబీ టెక్నికల్ కోర్స్ కానీ లేదంటే జనరల్ స్టడీస్ కోర్స్ కోవాలనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీప్ లర్న్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో చూసుకొని మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ పర్చేజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే సో మనకి 15% ఆఫ్ ద డిస్కౌంట్ అనేది సెప్టెంబర్ 15th వరకే అవైలబిలిటీ ఉంది. మీరు ఇది ENGG15 అనే కోడ్ని వాడుకొని మీరు 15% ఆఫ్ ద డిస్కౌంట్ని అవైల్ చేయడానికి అవకాశం ఉంది సెప్టెంబర్ 15th వరకు. ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో 15% ఆఫ్ ద డిస్కౌంట్ ఇది సెప్టెంబర్ 15th వరకు మీకు వర్తిస్తూ ఉంటుంది. అన్ని కోర్సెస్కి డీప్ లర్న్లో మీరు ఏ కోర్స్ కొనుక్కున్నా అన్ని కోర్సెస్కి మీకు 15% ఆఫ్ ద డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంది. సో కాబట్టి మీకు ఎవరైనా ఉంటే సో ఈ ఆఫర్ని వినియోగించుకోగలరు. రైట్, నెక్స్ట్ ఒరిజినల్ స్టోరీకి వెళ్తే మనకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో మహారాష్ట్రకి బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలు, మహారాష్ట్రకి బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలు మేజర్గా మనకి ఆదిలాబాద్ కానీ, అంటే ఓల్డ్ ఆదిలాబాద్ కానీ, అంటే ఓల్డ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లు మేజర్గా ఈ రెండు కూడా మహారాష్ట్రకి బార్డర్లో ఉంటాయి. సో ఈ మహారాష్ట్రకి బార్డర్లో ఉన్నటువంటి జిల్లాల్లో మనకి శ్రావణ మాసం ఎండింగ్లో జరుపుకునేటువంటి పండుగ పేరు ఏంటిది, పోలాల అమావాస్య అని. పోలాల అమావాస్య యాక్చువల్గా ఇది మహారాష్ట్ర కల్చర్, కానీ మనకి తెలంగాణకి బార్డర్లో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్లో, మహారాష్ట్రకి బార్డర్లో ఉన్నటువంటి కొన్ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. సో దాంట్లో మేజర్గా ఆదిలాబాదు, నిజామాబాద్ జిల్లాల మీద ఎక్కువ మొత్తంలో ఈ మహారాష్ట్ర కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకోసం మనకి ఎప్పుడైతే శ్రావణ మాసంలో వచ్చే లాస్ట్ అమావాస్య రోజు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, దాన్ని ఏమంటాం మనం, పోలాల అమావాస్య అని చెప్తుంటాం. అయితే ఈ పోలాల అమావాస్య రోజు మనకి ఏవైతే ఎద్దులు ఏవైతే ఉంటాయో ఇవి రైతుకి నేస్తాలు. సో వాళ్ళ యొక్క పొలంలో పనిచేయడానికి కానీ అన్నిటికి కానీ ఇవి ఉపయోగపడుతుంటాయి కదా, మీ అందరికీ తెలిసింది, రైతు నేస్తాలని పిలుస్తాం వీటిని. కాబట్టి వీటిని ఏం చేస్తారంటే శుభ్రంగా వాటిని కడిగి వాటికి స్నానం చేయించి వాటికి మంచిగా మేకప్ వేసి సో ఇలా అందంగా తయారు చేస్తారనమాట. వాటికి రంగులేసి, కొమ్ములకి రంగులేసి ఇలా అందంగా తయారు చేసి వాటిని ఏం చేస్తారంటే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుడు కూడా ఇలా అందంగా తయారు చేస్తారు. ఇలా అందంగా తయారు చేసేసి ఆ ఊరిలో ఏదైనా సరే దేవుని గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క ఈ ఎద్దుల్ని తీసుకెళ్ళి సో ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తుంటారు, 5 ప్రదక్షిణలు. సో 5 ప్రదక్షిణలు ఊరేగింపుగా వెళ్ళి 5 ప్రదక్షిణలు చేపిస్తూ ఉంటారు. సో అలా 5 ప్రదక్షిణలు చేపించిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి ఎద్దుల్ని సో వాటికి నైవేద్యాలు పెడతారు. 12 రకాల నైవేద్యాలు, కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల 5-6 రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. వాటికి రకరకాల పిండి వంటలు, మనం ఎట్లయితే ఫెస్టివల్స్కి పిండి వంటలు చేస్తామో వాటికి మంచిగా సెమీ సాలిడ్ ఫుడ్ని తయారు చేసి ఒక 5 రకాల సెమీ సాలిడ్ ఫుడ్స్ని వీటికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సో ఇది ఎక్కువ మొత్తంలో ఆదిలాబాద్ ప్లస్ నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఏవైతే మహారాష్ట్రకి బార్డర్లో టచ్ ఉన్నాయో అది. ఈ సంవత్సరం అయితే మనకి మొన్న సెప్టెంబర్ 6th రోజు జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 6th ఆఫ్ ద 2021 రోజు మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలాల అమావాస్య అనే పండుగ సెలబ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా సో ఆదిలాబాద్ జిల్లాలో ఇది అఫీషియల్ హాలిడే కూడా ఉంటుంది. మనకు మిగతా తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ కనిపించదు, కానీ సో ఆదిలాబాద్ జిల్లా అనేది మోస్ట్ ఆఫ్ ద బార్డర్ టు ద వాట్ మహారాష్ట్ర. సో కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఆ డిస్టిక్లో ఇది అఫీషియల్ హాలిడే కూడా ఉంటుంది పోలాల అమావాస్య రోజు. ఓకేనా, సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. పోలాల అమావాస్య అనేది దేనికి సంబంధించిందని, సో ఆవులకి ఇలా ఎద్దులకి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శివుడు ఆ రోజు పైనుంచి చూస్తుంటాడు, వీటి కష్టాన్ని చూసి రైతుకి హెల్ప్ చేస్తున్నాడని, శివుడు వీటిని ఆశీర్వదిస్తాడన్నది ఒక ప్రసిద్ధి. సో దానికోసం సెలబ్రేట్ చేస్తుంటారు. కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో మనని దేనికి సంబంధించిన ఫెస్టివల్ అని అడగవచ్చు, లేదంటే ఏ ప్రాంతాలలో సెలబ్రేట్ చేసుకుంటారని అడగవచ్చు. ఒరిజినల్గా ఇది ఏ కల్చర్, తెలంగాణ కల్చర్ కాదు, కానీ మహారాష్ట్రకి బార్డర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ పడింది. ఒరిజినల్గా అయితే ఇది మహారాష్ట్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మీ అందరికి తెలుసు యూట్యూబ్లో ట్రెండింగ్ చూస్తే ఎవరు, కిన్నెర మొగలయ్య. లేదంటే ఈ కిన్నెర అనేది అతను కిన్నెర వాయిస్తాడు కాబట్టి అతను ఏమన్నాడు, కిన్నెర అతని చేతిలో పట్టుకున్నది ఏంటిది, కిన్నెర. ఏం కిన్నెర అంటే దీన్ని 12 మెట్ల కిన్నెర అంటాం. ఇలా 12 స్ట్రింగ్స్ ఉంటాయి కాబట్టి ఇలా సో ఏమంటాం దీన్ని, 12 మెట్ల కిన్నెర అని చెప్తుంటాం దీన్ని. సో ఈ 12 మెట్ల కిన్నెరను వాయించే అతని పేరైతే మొగలయ్య. అతని ఒరిజినల్ పేరేంటిది, దర్శనం మొగలయ్య. మీరు చూసుంటారు భీమ్లా నాయక్. సో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్లో భీమ్లా నాయక్లో మీరు చూసుంటే ఓపెనింగ్ సీన్లోనే నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది మనకి. నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కనిపించేసి నల్లమల్ల ఫారెస్ట్లో పుట్టిండు అని ఏదో సాంగ్ స్టార్ట్ అవుతుంది భీమ్లా నాయక్లో. ఓకే, సో ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే
మేజర్‌గా ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలోనే మనకి ఈ కిన్నెర వాయించే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉంటారు నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలోనే. సో, అది మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్పస్‌లో అడిగేది ఏదో సినిమా గురించి నేను చెప్పట్లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫరెన్స్ ఏం తీసుకోవాలి అన్నది పాయింట్ ఇక్కడ. ఓకే. ఇక్కడ దర్శన మొగులయ్య లేదంటే కిన్నెర మొగులయ్య అని పిలుస్తుంటాం. ఇతను తెలంగాణలో బ్రతికున్న వాళ్ళలో ఇతను ఒక్కతనే ఇంకా సో, ఈ కిన్నెరను వాయించే దాంట్లో ప్రసిద్ధి అన్నమాట. ఓకే. ఇతని గురించి మాట్లాడదాం మనం. ఓకే. ఎవరు? సో, ఇతను ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌లో కలసడం జరిగింది. ఎంతో కొంత డబ్బులిచ్చేసి సో, అతన్ని మనకి గౌరవించడం జరిగింది శాలువా కప్పేసి. అది పక్కన పెట్టేస్తే మనం ఇక్కడ ఇది ఉంది కదా! ఇది కిన్నెర. ఇదేంటిది? కిన్నెర మనకి. సో, ఈ కిన్నెరకి ఉన్నాయి కదా! దీన్నేమంటాం మనం ఇలా స్ట్రింగ్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇలా అవన్నీ కూడా ఏమున్నాయి మనకి కీస్ ఉన్నాయి కదా! ఇవి 12 మెట్ల కిన్నెర. ఓకేనా? 12 మెట్లు. ఇవన్నీ కూడా మనకి సోరకాయతోటి తయారు చేసినటువంటి బుర్రలు. ఈ బుర్రలు ఉంటాయి కదా! ఇవి సోరకాయతో తయారు చేస్తుంటారు వాటిని. సోరకాయతో తయారు చేస్తారు. దాన్ని 12 మెట్ల కిన్నెర అని చెప్తుంటాం. సో, ఇది వాయించే వాళ్ళలో మనకి తెలంగాణ ప్రాంతంలో ఎవరు ప్రసిద్ధి మనకి దర్శనం మొగులయ్య. సో, లేదంటే కిన్నెర మొగులయ్య. సో, మనకి సినిమాలో మీరు చూసుంటాడు 'పుట్టిండయ్య పులిపిల్ల' అని సంథింగ్ సాంగ్ ఉంది. సో, అది మీరు చూసుకోండి యూట్యూబ్‌లో. మన కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను సాంగ్ పెట్టదలుచుకోలే. రైట్. సో, ఎవరు ఈ దర్శన మొగులయ్య? సో, దర్శన మొగులయ్య సో, మనకి ఈ 12 మెట్ల కిన్నెరను వాయిద్యిస్తున్నటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీ. మనకి ఇప్పటివరకు తెలంగాణ గ్రూప్ 2లో గాని, తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్‌లో కానీ ఆల్రెడీ క్వెషన్ దర్శన మొగులయ్య గురించి ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాపులర్ స్టార్ యూట్యూబ్‌లో. సో, కాబట్టి విలేజ్ ఎక్కడ? సో, గట్టిరాయిపాకుల సో, నగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో ఇతని యొక్క ఒరిజినల్ విలేజ్. మనకి తెలంగాణ ప్రభుత్వం ప్రింట్ చేసినటువంటి 8వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్‌లో కూడా మనకు దర్శనం మొగులయ్య గురించి ఒక లెసన్ కూడా ఉంది. ఇతని గురించి. అంటే అతనికి అంత కీర్తి వచ్చిందని. ఓకేనా? సో, దర్శన మొగులయ్య దేనికి ఫేమస్? 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్నాడు కదా! అది ఫేమస్. ఈ 12 మెట్ల కిన్నెరను వాయిస్తూ అతను ఏం పాటలు పాడతాడంటే ఈ స్టోరీస్ చెప్తాడంట. ఏది? పండుగల సాయన్న, నెక్స్ట్ పానుగంటి బీరా సాహెబ్, సో, ఎడ్లబెండ ఫకీరయ్య గౌడ్ అండ్ బండోళ్ళ కురుమన్న అండ్ వట్టెం రంగనాయకమ్మ అండ్ వనపర్తి రాజుల కథలు ఇలా తెలంగాణలో వినసొంపైన కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇతను చెప్పే కథల పేర్లు ఇవన్నీ కూడా. సో, దర్శన మొగులయ్య 12 మెట్ల కిన్నెరను వాయించుకుంటూ ఈ కథలన్నీ చెప్తూ ఉంటాడు. ఓకే. ఇంపార్టెంట్ ఎక్కడ? గట్టిరాయిపాకు లేక నగర కర్నూల్. నగర కర్నూల్ అంటే మళ్ళీ ఎక్కడ? నల్లమల్ల ఫారెస్ట్ ఏరియానే కదా! నగర కర్నూల్ అంటే ఏంటిది మనకి? నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. ఓకేనా? నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఉంది మనకి. ఓకే. ఈ 12 మెట్ల కిన్నెర. సో, మనం గనక కిన్నెరని గనక చూస్తే ఈ కిన్నెర ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి ఇంతకుముందు చూసాం కదా ఇన్‌స్ట్రుమెంట్ ఆ కిన్నెర. కిన్నెర అనే దాదాపు 4th సెంచరీ నుంచి మనకి కిన్నెర వాడుతున్నట్టు తెలుస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో మనకి నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఉండే ట్రైబ్స్ ఎవరు? చెంచు ట్రైబ్స్. ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఎవరైతే చెంచు ట్రైబ్స్ ఉన్నారో ఆ చెంచు ట్రైబ్స్ మనకి కిన్నెర వాయించడంలో ప్రసిద్ధి. అట్లాగే సో, చెంచు ట్రైబ్స్ తోటి పాటు ఇంకా ఎవరంటే డక్కలివారు. ఇంకెవరు? డక్కలివారు. ఈ డక్కలివారు ఎక్కడ? మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో. ఈ చెంచు ట్రైబ్స్ కూడా మనకి నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు. నల్లమల్ల ఫారెస్ట్ అంటే కూడా ఏంటిది మళ్ళీ మనకి నగర్ కర్నూలు, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్టే. అండ్ ఈ డక్కలివారు. డక్కలివారు అంటే ఎవరంటే మనకి షెడ్యూల్డ్ కాస్ట్‌లో మాల, మాదిగ 2 ఉంటాయి. అవునా? షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీలలో ఏముంటాయి మనకి? షెడ్యూల్డ్ కాస్ట్‌లో 2 రకాలు కదా! షెడ్యూల్డ్ కాస్ట్‌లో ఎవరుంటారు మనకి? మాదిగ ఉంటారు ప్లస్ మాల 2 ఉంటాయి వీళ్ళిద్దరు వేరియేషన్. ఈ మాదిగలో ఉన్నటువంటి సబ్ కాస్ట్ పేరేంటిదంటే డక్కలివారు. ఈ మాదిగలో ఉన్నటువంటి మళ్ళీ ఇంకొక సబ్ కాస్ట్ ఎవరు? ఈ డక్కలివారు. ఈ డక్కలివారు ఏం చేస్తారంటే సో, ఈ మాదిగ వాళ్ళ ఇంటికెళ్ళి సో, ఈ పాటలు పాడుతూ ఉంటారు. ఓకే. జాంబవతి పురాణం ఇట్లాంటివి మనకు చెప్తూ ఉంటారు. సో, అలా డక్కలివారు అనేవాళ్ళు ఈ మాదిగ క్యాస్ట్‌లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్. వాళ్ళు కూడా ఈ కిన్నెరను వాయించడంలో ప్రసిద్ధి. మొత్తానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలంటే సో, ఈ కిన్నెర అనేది ఏ ప్రాంతంలో వాయిస్తారంటే మేజర్‌గా నల్లమల్ల ప్రాంతం, అడవి ప్రాంతంలో వాయిస్తారు. అందుకే 'భీమ్లా నాయక్' మీరు సాంగ్ చూసినప్పుడు ఓపెనింగ్ సీన్‌లోనే పుట్టాడు నల్లమల్లలో అనేదో సెంటెన్స్ వస్తది. నేను సరిగ్గా వినలే సాంగ్. బట్ మీరు చూడండి. రైట్. సో, కాబట్టి డక్కలివారు మహబూబ్‌నగర్. నెక్స్ట్ ఏంటిది? ఈ డక్కలివారు ఎవరు? మాదిగలోనే సబ్ క్యాస్ట్. వాళ్ళు కూడా కిన్నెరను వాయిస్తుంటారు. సో, కాబట్టి ఎగ్జామినేషన్‌లో నిన్ను అడిగే క్వెషన్ ఏంటిదంటే సో, ఈ కిన్నెరను వాయించే వాళ్ళు తెలంగాణలో ఎవరు అంటే ఒకటి చెంచు ట్రైబ్స్, రెండవది మాదిగ క్యాస్ట్‌లో సబ్ క్యాస్ట్ అనేటువంటి ఎవరు? డక్కలివారు. ఇవి 2 క్వెషన్స్ ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్. ఏ ప్రాంతంలో ఇది అంటే జనరల్‌గా మహబూబ్‌నగర్, మనకి నగర్ కర్నూల్ ఈ అయినటువంటి నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఈ కిన్నెరను వాయించడం అనేది ఒక ప్రసిద్ధి. ఇంకా మిగతా తెలంగాణ ప్రాంతంలో పెద్దగా ఎక్కడ కనిపించదు. కానీ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్. సో, వీళ్ళంతా కూడా సో, ఈ బల్లడాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది సో, ఈ డక్కలివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాంబ పురాణంను చెప్పుకుంటూ వాళ్ళ పొట్టను గడుపుకుంటూ ఉంటారు. ఓకే. మీరు చూడొచ్చు మనకి ఇక్కడ జాంబ పురాణం ఈస్ ద వన్ ఆఫ్ ద 40 పురాణాస్ ఆఫ్ ద తెలుగు. తెలుగులో ఉన్నటువంటి 40 పురాణాలలో ఈ జాంబ పురాణం అని ఒకటిది. ఈ డక్కలివారు ఎవరైతే ఉన్నారో ఈ జాంబ పురాణాన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఈమె సో, మనం చూడొచ్చు ఈమె లాస్ట్ చెంచు ట్రైబ్‌కి చెందిన ఆమె. సో, ఈమె కూడా ఒక ఆమె లేడీ. సో, ఆమె ఏం పట్టుకున్నది మనకి కిన్నెర. ఓకే. రైట్. నెక్స్ట్. సో, అది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది చెంచు ట్రైబ్స్ ఒరిజినల్‌గా అయితే ఇది డక్కలి వాళ్ళదే. డక్కలి వాళ్ళు కూడా అదే ప్రాంతంలో ఉండడం, చెంచూస్ కూడా అదే ప్రాంతంలో ఉండడం వల్ల చెంచూస్ కూడా ఏం చేశారంటే ఈ డక్కలి వాళ్ళ నుంచి దాన్ని వాయించడం నేర్చుకున్నారు.
యాక్చువల్‌గా రీసెర్చ్‌లో చూస్తే తెలిసిందేంటిదంటే డక్కలివార్ నుంచే మన చెంచు ట్రైబ్స్ కూడా నేర్చుకున్నారు. ఏది కిన్నెర. ఓకే. సో, డక్కలివార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్‌లో. నీకు డక్కలివార్ గాని కంపల్సరీ క్వెషన్ అడుగుతాడు. లేదంటే ఈ కిన్నెరని ఏ ట్రైబ్స్ తెలంగాణలో అంటే గోండ్సా, కోయాసా ఇట్లా క్వెషన్స్ ఇస్తుంటాడు. అంటే సో, ద విచ్ ట్రైబ్ ఆఫ్ ద తెలంగాణ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద వాట్ ప్లేయింగ్ ఆఫ్ కిన్నెర అంటాడు. ఓకే. అలా క్వెషన్ రావచ్చు మనకి. ఓకే. లేకుంటే ఏ క్యాస్ట్ వాళ్ళంటే మాదిగలో ఉన్నటువంటి ఏంటిది డక్కలివారు వేయిస్తారు. ఓకే. నెక్స్ట్ తెలంగాణ సొసైటీ అండ్ ద కల్చర్ గురించి ఈ దొరసాని సినిమా మీ అందరికి తెలుసు. రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించినటువంటి ఏంటిది దొరసాని సినిమా. ఈ దొరసాని సినిమాలో యొక్క రెడ్ కలర్ ఫ్లాగ్ ఏమి ఇండికేట్ చేస్తుంది? రెడ్ కలర్ ఫ్లాగ్ ఇండికేట్ చేస్తుంది రెవల్యూషన్. అంటే ఆ రోజులలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏంటి నక్సలిజం గురించి అది సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తుంది. ఏది రెడ్ కలర్ ఏదైతే ఉందో అది నక్సలిజం. ఆ నక్సలిజం కానీ దొరలు కానీ గడీలు కానీ సో గడీలో ఉన్నటువంటి ఒక పెద్దాయన కూతురు ఒక పేదవాడిని ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అనేది సినిమా స్టోరీ మీ అందరికి తెలుసు, మీరు చూసుంటారు. అయితే ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ సినిమా దేని గురించి చెప్తుంది, ఏంది బ్యాక్ డ్రాప్ ఏం చెప్తుంది? తెలంగాణ సొసైటీ అండ్ ద కల్చర్ 1980 సంవత్సరం ఆ టైం లోపల తెలంగాణ సొసైటీ కల్చర్ అనేది ఎలా ఉండింది, దొరలంటే ఏంటిది, గడి అంటే ఏంటిది, గడిలో ఉన్నటువంటి ఒక ఆ గడిలో ఉన్నటువంటి దొర కూతురు ఒక మామూలుని ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అనేది క్యాస్ట్ కోసం లాస్ట్కి మీరు క్లైమాక్స్ చూసుంటారు. లాస్ట్కి బాంబు పెట్టేసి ఇద్దరిని చంపేస్తుంటారు కారులో, మీరు చూసుంటారు సినిమా. సో అలాంటి కల్చర్ ఎలా ఉండేదని చూపించింది మనకి ఈ సినిమా దొరసాని. సో దీనికి డైరెక్టెడ్ బై ద వాట్ కేవీఆర్ మహేంద్ర. సో డైరెక్టర్ అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎవరు మనకి ప్రశాంత్ విహారీ అండ్ మనకి ఎవరు మధురా శ్రీధర్ రెడ్డి, మధురా ఫిలిమ్స్ వాళ్ళు దీన్ని సో ప్రొడక్షన్ చేశారు. మధురా శ్రీధర్ రెడ్డి వెరీ ఫేమస్, ఈజ్ డన్ బీటెక్ ఫ్రమ్ ద వాట్ ఎన్ఐటి వరంగల్. సో తర్వాత సినిమా ఫీల్డ్లోకి వచ్చినాడు, ఇంజనీర్ ఇతను. ఓకే. సో ప్రశాంత్ విహారీ అంతకుముందు మనకి నేషనల్ అవార్డు సినిమా చిల్లసౌకి కూడా ఇతనే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేవారు దొరసాని. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది బ్యాక్ డ్రాప్ అనేది ఇంపార్టెంట్. తెలంగాణ సొసైటీ కల్చర్ 1980లో ఉన్నటువంటి తెలంగాణ సొసైటీ కల్చర్ని రిప్రజెంట్ చేసింది ఇది. ఏ సినిమా? దొరసాని. నెక్స్ట్ తెలంగాణ స్లాంగ్కి. సో మొత్తం ఈ సినిమా ఏదైతే ప్రెషర్ కుక్కర్ సినిమా ఏదైతే ఉందో ఈ ప్రెషర్ కుక్కర్లో మనకు చూస్తుంటే మనకి ఇక్కడ సాయి రోనక్. సో హీరో పేరేంటిది మనకి సాయి రోనక్, ఇక్కడ రాహుల్ రమేష్. ఓకే. ఈ రైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యారెక్టర్స్ సాయి రోనక్ కానీ రాహుల్ రామకృష్ణ కానీ సో ఇంక్లూడింగ్ హీరోయిన్ కానీ వీళ్ళందరూ కనుక మీరు సినిమా చూస్తే మీరు ట్రైలర్ చూడండి, సినిమా మొత్తం కూడా తెలంగాణ స్లాంగ్లోనే ఉంటుంది. యాస తెలంగాణ భాషలో ఉన్నటువంటి యాస ఉంటుంది. అరే యాడికి పోతావురా, ఏంది గట్లా చూస్తున్నావు, నువ్వు చదువుకోలేదా, ఇట్లాంటి మతాలు ఉంటాయి కదా. సో ఇట్లాంటి మొత్తం కూడా తెలంగాణ స్లాంగ్లోనే ఉంది. అందుకోసం ఎగ్జామినేషన్లో మనకి ఆల్రెడీ హెచ్ఎన్డబ్ల్యూఎస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇచ్చాడు. ప్రెషర్ కుక్కర్ క్వశ్చన్ సినిమాది క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ ఏంటిదంటే ఆ సినిమా మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది. అందుకోసమే నీకు ప్రెషర్ కుక్కర్ సినిమా ఇచ్చాడు సాయి రోనక్ హీరో. అయితే ఇప్పుడు నెక్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? సో ప్రెషర్ కుక్కర్ అనేది మరి ఎవరు దీనికి డైరెక్ట్ చేశారంటే ఇద్దరు వాళ్ళే అన్నదమ్ములు డైరెక్ట్ చేశారు. ఎవరు? సుజయ్ కారంపూరి అండ్ సుశీల్ కారంపూరి అని వీళ్ళిద్దరు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే మనకి ఇద్దరు కలిసి సాంగ్స్ దీనికి సునీల్ కశ్యప్ నెక్స్ట్ బిగ్ బాస్ ఎవరున్నారు రాహుల్ సిప్లిగంజ్. సో వీళ్ళిద్దరు కలిసి దీనికి మ్యూజిక్ డైరెక్ట్ చేయడం జరిగింది ఈ సినిమాకి. దీనికి ప్రెషర్ కుక్కర్కి. ఎందుకు ఇది అంటే మొత్తం కూడా సినిమా మొత్తం కూడా తెలంగాణ స్లాంగ్లోనే ఉంటుంది. అది చూడండి మీకు ఎప్పుడైనా టైం ఉంటే. ఆఫ్కోర్స్ చూస్తారనుకో, నేను చెప్పకపోయినా మీరు చూస్తారు. ఓకే. నెక్స్ట్ మల్లేశం మనకు ప్రియదర్శి నటించిన మల్లేశం మీ అందరికి తెలుసు. మల్లేశం అనేది అతని ఒరిజినల్ బయోగ్రఫీ ఆఫ్ ద వాట్ చింతకింది మల్లేశం అనే అతను తెలంగాణలో మన చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను చూసి ఆసు యంత్రాన్ని కనుక్కోవడం జరిగింది. ఆసు మిషన్ అంటే ఈ చేనేత వస్త్రాలకు ఉపయోగపడే ఏంటిది ఆసు మిషన్ని అతను తయారు చేయడం జరిగింది. ఈవెన్ చదువుకోకపోయినా సరే చాలా సంవత్సరాలు కష్టపడి ఆసు మిషన్ని సో కనిపెట్టడం జరిగింది. సో దాన్ని కనిపెట్టడం కోసం అతను పడ్డ బాధలు ఏమున్నాయని చెప్పేసి అదంతా కూడా బయోగ్రఫీగా తీయడం జరిగింది. ఎవరు? చింతకింది మల్లేశం యొక్క బయోగ్రఫీ ఇది. ఓకే. సినిమా అనేది ఓకే. చూస్తే ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై ద వాట్ రాజ్ ఆర్. సో దీంట్లో సాంగ్స్ చాలా సూపర్గా ఉంటాయి. సో దట్ ఈస్ మార్క్ కే రోబిన్. ఇంకా హీరో అయితే మీకు తెలుసు ప్రియదర్శిని. హీరోయిన్ అయితే మీ అందరికి తెలుసు అనన్య నాగెల్లా, మన వకీల్ సాబ్లో ఉంటుంది కదా థర్డ్ క్యారెక్టర్. సో అనన్య నాగెల్లా. సో అది ఓకే మల్లేశం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. డైరెక్టెడ్ బై ద ఎవరు? రాజార్ అని. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇక్కడ? మార్క్ రోబిన్. అయితే దీంట్లో మనకి గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా మధ్యన నామినేట్ చేశారు ఎమ్మెల్సీగా మనకి. సో గోరెటి వెంకన్న రాసినటువంటి 2 పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ఒకటి ఓహో జాంబియా, రెండోది ధన అనే 2 పాటలు కూడా మనకి గోరెటి వెంకన్న గారు రాయడం జరిగింది. ఈ 2 పాటలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఏ సినిమాలో? మల్లేశం సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి లవ్ స్టోరీ.
ఈ మధ్యన మనకి సెప్టెంబర్ 6 2021 రోజు మనకి జూనియర్ టైపిస్ట్ అనే ఎగ్జామ్ జరిగింది. టీఎస్పీఎస్సీ పెట్టినటువంటి జూనియర్ టైపిస్ట్ అనే ఎగ్జామ్లో. ఆ ఎగ్జామ్లో ఆల్రెడీ క్వశ్చన్ అడిగున్నాడు. ఏది సారంగ దర్యా అనే పాట ఏ సినిమాలోనని అడిగాడు మనకి. ఓకే, సారంగ దర్యా మీ అందరికి తెలుసే కదా. దాని కుడి భుజం మీద కడవ ఇది అంతగా అవసరం లేదు, మీకు స్టోరీ అంతా తెలుసు. ఏ సినిమాలో అయితే లవ్ స్టోరీలో ఉంది, అంత తోపు అయిపోయింది. 12 మిలియన్స్ వ్యూస్ కూడా దాటింది. అంత బాగానే ఉంది, అంత లవ్ స్టోరీ సినిమాలోది ఇంతవరకే బాగానే ఉంది మనకి. అయితే ఇప్పుడు ఈ పాట రైటర్ ఎవరు అనేది నెక్స్ట్ అడగచ్చు. క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు ఇది ఏ సినిమాలో ఉన్నదని ఆల్రెడీ అడిగాడు. కానీ నెక్స్ట్ రైటర్ ఎవరని అంటే ఈ రైటర్ గురించి మనకి పెద్ద గొడవ జరిగింది. ఈమె పేరు కోమలి. ఈ కోమలి ఎవరైతే ఉన్నారో రేలా రేలాలో సాంగ్స్ పాడినటువంటి ఈమె పేరు కోమలి. కోమలి ఒరిజినల్‌గా వాళ్ళ అమ్మమ్మ నుంచి పాట నేర్చుకొని ఈమె ఆ పాటని రేలా రేలాలో మనకి మా టీవీలో జరిగినటువంటి రేలా రేలాలో పాడి వినిపించింది ఎవరు? ఈ కోమలి. వాళ్ళ అమ్మమ్మ నుంచి పాట నేర్చుకొని ఒరిజినల్‌గా. ఏది ఆ పదంలో ఉన్నటువంటి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, ఏ వర్డ్స్? ఈ వర్డ్స్ ఉంటాయి కదమ్మా! దాని ఏది సారంగ దర్యా, దాని కుడి భుజం మీద కడవ ఇవన్నీ. దాన్ని ఏం చేశారంటే సుద్దాల అశోక్ తేజ గారు ఏం చేశారంటే దాన్ని కొంచెం మార్చారనమాట. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి మార్చారు. మామూలుగా కొంచెం రాగా ఉన్నటువంటి లిరిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లిరిక్స్ అన్నీ కూడా సుద్దాల అశోక్ తేజ గారు వాటిని మార్చడం జరిగింది. కాబట్టి అక్కడ కాంట్రవర్సీ వచ్చింది. ఏంటిది రైటర్ అసలు లిరిసిస్ట్ ఎవరు? ఇవి కోమలియా, రేలా రేలా కోమలియా, లేదంటే సుద్దాల అశోక్ తేజ గారు అన్నది మనకి చాలా కాంట్రవర్సీ వచ్చింది. తర్వాత క్రెడిట్ అనేది వాళ్ళు మళ్ళీ కోమలి గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఎందుకంటే అందులో ఉన్న వర్డ్స్‌ని వీళ్ళు మోడిఫై చేశారు తప్ప, అంటే ఆమె ఒరిజినల్‌గా వాళ్ళ అమ్మమ్మ నుంచి కలెక్ట్ చేసుకున్న వర్డ్స్‌ని వాడుకోలేదు. జస్ట్ దీస్ పీపుల్ ఆర్ మోడిఫైడ్ ద వర్డ్స్. మోడిఫై చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇన్ కేస్ ఎగ్జామినేషన్‌లో ఒకవేళ క్వెషన్ వస్తే సారంగ దర్యా పాట ఆన్సర్ పెట్టాల్సింది ఎవరు? కోమలి. లేదంటే ఆప్షన్‌లో 2 ఉంటాయి. కోమలి ప్లస్ సుద్దాల అశోక్ తేజ 2 ఆప్షన్స్ ఉండొచ్చు. అంటే 2 కలిసి ఒకే ఆప్షన్‌లో ఉంటాయి. కాబట్టి ఆమె క్రెడిట్ ఆమెకి ఇచ్చేసినారు. శేఖర్ కమ్ముల గారు కూడా డైరెక్టర్ కలిసారు. తర్వాత ఆమెకు కూడా అప్రిషియేట్ చేసి సంథింగ్ ఏదో మానిటరీ అలవెన్స్ ఇచ్చేసినారు. ఓకే, పక్కన పెట్టేస్తే మనకైతే కోమలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విరాట పర్వం అప్‌కమింగ్. ఆల్రెడీ మనకి ఎప్పుడో రిలీజ్ కావాలి, కానీ రిలీజ్ కాలేదు. విరాట పర్వం. విరాట పర్వంలో చూసుకుంటే మనకి రానా కామ్రేడ్ రవణ లాగా నటిస్తున్నాడు. ఏంటిది? తన పేరేంటిది? కామ్రేడ్ రవణ. మనకి ఈమె పేరు వెన్నెల. ఈ అమ్మాయి పేరు ఏందో మంది మర్చిపోయాను నేను. రైట్. ఈమె పేరు వెన్నెల. నెక్స్ట్ సాయి పల్లవి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రైట్ ప్రియమణి ఉంది. ప్రియమణి కామ్రేడ్ భరతక్క. ఇక్కడ ప్రియమణి రోల్ ఏంటిది మనకి? కామ్రేడ్ భరతక్క. మీ అందరికి తెలుస్తుంది ఇక్కడ కామ్రేడ్ అని మాట్లాడుతున్నాం. ఓకేనా? ఆ రోజులలో అంటే మనకి తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం ఎలా ఉండేది? ద ప్లాట్ రివాల్వ్స్ అరౌండ్ ద వాట్ నక్సలైట్ మూవ్‌మెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద తెలంగాణ ఇన్ ద 1990s. 1990 సంవత్సరాలలో నక్సలైట్ మూవ్‌మెంట్ ఎలా ఉండేది తెలంగాణ ప్రాంతంలో? ఆ నక్సలైట్ల యొక్క పాటలు గాని, వాళ్ళ యొక్క రాతల వల్ల గాని, వాళ్ళ యొక్క కవితల వల్ల గాని నార్మల్ పీపుల్ ఎలా ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళు అనేది మనకి చాలా గొప్పగా చూపిస్తున్నారు ఈ సినిమాలో. మీకు చిన్నప్పుడు మీ అందరికి తెలుసు నారాయణమూర్తి పాట ఎర్రజెండె ఎర్రజెండె నీయలో ఎర్రెర్రని ఈ రోజు కూడా ఫేమస్. కానీ నువ్వు ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లి చూస్తే ఆ పాట అనేది 1990లో వచ్చిన సినిమా. ఆ రోజులలో పల్లెటూర్లను ఒక ఊత ఊపింది. ఏది? ఎర్రజెండె ఎర్రజెండె నీయలో అంటే ద పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ నక్సలిజం. ఆ రోజులలో అంత పవర్‌ఫుల్ ఉంటాయి పాటలు. ఆ రోజు 1990 సంవత్సరాలలో నక్సలైట్ మూవ్‌మెంట్‌కి జనాలు ఎలా అట్రాక్ట్ అయ్యారు? ఆ రోజుల్లో నక్సలైట్ మూవ్‌మెంట్ ఎలా జరిగింది? అన్న బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నటువంటి సినిమా ఇది. ఏది? ఇది కామ్రేడ్ భరతక్క గాని, ఈ రవణ గాని, ఈ వెన్నెల క్యారెక్టర్స్ అనేటివి మనకి అడగరా నేను ఎగ్జామ్‌లో చెప్పడం లేదు. కానీ దీని యొక్క డైరెక్టర్ ఎవరు? దీని ముచ్చట ఏందని అడిగితే అడగవచ్చు. ఓకే. ఈ ఫిల్మ్ ఈస్ మొత్తం దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సురేష్ బొంబిలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్. మీ అందరికి తెలుసు కోలోయమ్మ కోలమ్మ సాంగ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. మీకు తెలుసు దట్ ఈస్ కంపోజ్డ్ అండ్ సంగ్ బై ద సురేష్ బొబ్బిలి. ఓకే. అండ్ మల్లిక అనుకుంటా అమ్మాయి పేరు. ఐ హోప్ సో. రైట్. నెక్స్ట్ పాట పాడిన వాళ్ళు. నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ద వేణు ఉడుగుల అండ్ ప్రొడ్యూస్డ్ బై ద సురేష్ బాబు అండ్ సుధాకర్ చెరుకూరి. ఎవరు? వేణు ఉడుగుల. ఇతను పైన ఉన్నటువంటి అతని పేరు వేణు ఉడుగుల. ఈ కింద ఉన్నారు కదా, ఇతని పేరు సురేష్ బొబ్బిలి, మ్యూజిక్ డైరెక్టర్. అతను వరంగల్ జిల్లా ప్రాంతంలో వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగి చదివినంత కూడా వరంగల్ జిల్లాలో వేణు ఉడుగుల గారు. అతను చిన్నప్పుడు ఆ ప్రాంతంలో నక్సలిజం వల్ల ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిందన్న దాన్ని బట్టి అతని స్టోరీ ప్లాట్‌ని తయారు చేయడం జరిగింది. ఓకేనా? కాబట్టి విరాట పర్వం అనేది దేని గురించి అని అడగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది థియేటర్‌లకి రాకపోవచ్చు. నాకు తెలిసి నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చినట్టున్నారు రైట్స్. ఐ హోప్ సో. కాబట్టి విరాట పర్వం దేని గురించి సినిమా స్టోరీ అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ సురేష్ బొబ్బిలి అండ్ నెక్స్ట్ ఎవరు? మనకి డైరెక్టర్ ఎవరు? వేణు ఉడుగుల. ఎవరు? వేణు ఉడుగుల. ఓకే. మళ్ళీ వకీల్ సాబ్ డైరెక్టర్ అనుకున్నారు. వకీల్ సాబ్ డైరెక్టర్ పేరు కూడా వేరే, అతనిది కూడా వరంగలే. ఆ వేణు వేరు, ఈ వేణు వేరు. ఓకే. నెక్స్ట్ ఇది తెలుసుగా మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985.
ఓకే. ఇదంతా ఏంటిదంటే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అనేది వీళ్ళందరిని కూడా మనీ లాండరింగ్ కేసు కింద వీళ్ళందరిని కూడా సమ్మన్స్ ఇచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలం లోపల వీళ్ళందరూ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందర హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా ఎవరు చార్మి కౌర్ గాని, పూరి జగన్నాథ్ గాని, రకుల్ ప్రీత్ సింగ్ గాని, రానా దగ్గుపాటి, నెక్స్ట్ వచ్చేసి నందు అండ్ ఒరిజినల్‌గా ఈ డ్రగ్స్ అమ్మినోడు కెల్విన్. ఇక్కడ లాస్ట్ ఉన్నోడు కెల్విన్. మేజర్ డ్రగ్ కల్ప్. సో వీళ్ళందరికీ కూడా మరి నిజంగా చేశారా చేయలేరా అని నేను చెప్పడం లేదు. అదంతా కూడా కోర్ట్ చూసుకుంటది. వి కాంట్ జడ్జ్. కానీ వీళ్ళందరూ కూడా లాస్ట్ వీక్‌లో మనకి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందర హాజరయ్యారు. అయితే వీళ్ళ గురించి మనం మాట్లాడం. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా? తీసుకోలేరా? ఉన్నారా? పోయారా? అని ముచ్చట కాదు. యాక్చువల్ మనకు కావాల్సింది ఏంటిదంటే మన తెలంగాణ ప్రాంతంలో రోజు న్యూస్ పేపర్‌లు దీని గురించి రాస్తున్నాయి. దీని గురించి రాసినప్పుడు మనకి ఇది కావాలి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 అంటే ఏంటిది? దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి? అది కావాలి. దేని ప్రకారం అసలు డ్రగ్స్ అంటే ఏంటిదని చూద్దాం మనం. ఓకే. ఈ డ్రగ్స్ ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం ఏది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ప్రకారము వీటిని బ్యాన్ చేశారు. ఏది కోకా లీఫ్ కానీ, కెన్నాబిస్ కానీ, నెక్స్ట్ ఓపియం కానీ, నెక్స్ట్ పాపీ స్ట్రా కానీ ఇవన్నీ కూడా డ్రగ్స్ కింద కన్సిడర్ అవుతాయి. వాటిని ఎవరు అమ్మినా, కొన్నా, వాటికి సహాయం చేసినా, ఏం చేసినా వాటికి సంబంధించి ఏం చేసినా వాళ్ళందరూ కూడా నేరం చేసినట్టే లెక్క. ఏ చట్టం ప్రకారం? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ 1985 ప్రకారం. అయితే మన కాన్స్టిట్యూషన్‌లో మరి ఇలాంటి డ్రగ్స్‌ని నార్కోటిక్ డ్రగ్స్‌ని గాని, సైకోట్రోపిక్ డ్రగ్స్‌ని గాని బ్యాన్ చేయాలని ఎక్కడన్నా ఉందా అన్నది ఎగ్జామ్‌లో అడుగుతాడు. యెస్. కాన్స్టిట్యూషన్‌లో మనకు రాయబడింది. ఎక్కడ? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో ఆర్టికల్ 47లో. ఇక్కడ డీపీఎస్పీ. ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలిసీ ఉందో, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలిసీలో ఆర్టికల్ 47లో రాయబడింది. ఆర్టికల్ 47లో. వాట్ ఈస్ ఆర్టికల్ 47లో ఏం రాయబడింది? చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడండి ఇక్కడ. ద ప్రొహిబిషన్ ఆఫ్ ద కన్జంప్షన్ ఎక్సెప్ట్ ఫర్ మెడిసినల్ పర్పస్. మెడిసినల్ పర్పస్ కాకుండా మిగతా డ్రగ్స్ ఏవైనా సరే ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదైనా డ్రగ్ మన బాడీకి ఇంజూరీ చేస్తే అలాంటి డ్రగ్స్ అన్నిట్లను కూడా బ్యాన్ చేయాలి. ఎక్సెప్ట్ మెడిసినల్ యూజ్ తప్ప మిగతా ఏ డ్రగ్ అయినా విచ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని బ్యాన్ చేయాలని చెప్పేసి మనకు నిషేధించాలని చెప్పేసి ఆర్టికల్ 47లో రాయబడింది. ఓకేనా? రైట్. సో ఆర్టికల్ 47 ప్రకారమే మనకి యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏది? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. ఎందుకంటే యాక్ట్ ఏం చెప్తుంది? మన 47 ఏం చెప్తుంది? బ్యాన్ చేయాలని చెప్తుంది. ఆ బ్యాన్ ప్రకారమే మనకిది 1985లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఈ యాక్ట్. ఏ యాక్ట్? సో డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్. ఈ యాక్ట్ ప్రకారమే మనకేం చేశారంటే సో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనేది ఒకటి బిడ్ చేశారు. మనకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎట్లా ఉంటుందో అట్లాగే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు దీనికదే సెర్చ్ చేస్తూ ఉంటారు. మీరు సినిమా చూసి ఉంటారు. రాణి ముఖర్జీది మర్దాని 1, మర్దాని 2 ఇట్లాంటి సినిమాలు అన్నిటిలో అవే ఉంటుంటాయి మనకి. ఉడతా పంజాబ్ సో బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో యొక్క పని ఏంటిదంటే ఈ సైకోటిక్ డ్రగ్స్ ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం వీళ్ళంతా చూసుకుంటారు. ఎవరు? నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చూసుకుంటుంది. ఓకేనా? రైట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి స్టోరీ. అంటే మీకు ఆర్టికల్ 47 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోనే సో మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్ కింద పనిచేస్తుంది. వీళ్ళు చూసుకుంటూ చేరుతారు. ఓకే. నెక్స్ట్ ఇక మిగతాదనేది పెద్దగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. బట్ ఎనీవే జస్ట్ ఒక 2 మినిట్స్‌లో నేను చెప్పేస్తాను. సో ఈ యాక్ట్ ప్రకారం స్ట్రింజెంట్ ఒబ్జెన్స్ ఎవరైతే డ్రగ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటిదంటే దాదాపు సో మనకి 10 సంవత్సరాల జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. ప్లస్ 1,00,000 వరకు ఫైన్ ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళకి ఎలాంటి బెయిల్ ఇవ్వదు. బెయిల్ ఇవ్వరు. అట్లాగే దీని ప్రకారం ఏంటిదంటే సో వీళ్ళకి రిమిషన్ గాని, కమ్యుటేషన్ గాని ఇట్లాంటివి ఏమి ఉండవు మనకి. రిమిషన్ అంటే మీకు తెలుసు కదా! ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమిషన్ చేయడం, కమ్యుటేషన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా! ఈ చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళకి అట్లాంటి రిమిషన్స్ గాని, కమిషన్ గాని, సస్పెన్షన్స్ గాని ఇవన్నీ కూడా ఏమి ఉండవు. ఎనీవే సో ఈ యాక్ట్ ప్రకారం వీటిని హీనియస్ క్రైమ్స్‌గా కన్సిడరేషన్ చేయలేము. హీనియస్ అంటే అతి తీవ్రమైన నేరంగా కన్సిడరేషన్‌లోకి తీసుకోవడం లేదు. తీవ్రమైన నేరమే. అతి తీవ్రమైన నేరం అంటే ఉరిశిక్ష ఉంటది జనరల్‌గా. సో వీటికి అట్లాంటి ఉరిశిక్ష ఏమి ఉండదు. 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా అలాంగ్ విత్ 1,00,000 ఫైన్ ఉంటుంది. కానీ చూడండి ఇక్కడ ఎన్‌డీపీఎస్ యాక్ట్ ఈవెన్ దో అఫెన్స్ కెన్ నాట్ బి కాల్డ్ యాస్ హీనియస్ క్రైమ్. అంటే అతి తీవ్రమైన నేరంగా పరిగణించడం లేదు. ఒకవేళ అతి తీవ్రమైన నేరంగా పరిగణిస్తే ఖచ్చితంగా దానికి ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. హీనియస్ క్రైమ్ లాగా తీసుకోవడం లేదు మనం. ఓకేనా? ఇది జనరల్‌గా మీకు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కోసం. బట్ మీకైతే ఇది కంపల్సరీ క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 47 గాని లేకుంటే మిగతావి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గాని ఎవరైనా. నెక్స్ట్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్.
సో సో తెలంగాణ అపాయింటెడ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ సో ఇన్నోవేషన్ ఆఫీసర్. మరి అంతకుముందు ఎవరు ఉండే అంటే మెన్ ఉండే. అంతకుముందు మెన్ రవి నాయర్ ఉండే. సో రవి నాయర్ తీసేసి మనకి ఇప్పుడు ఎవరయ్యారు ఫస్ట్ ఉమెన్ ఎవరు శాంతా టౌటం. సో శాంతా టౌటం ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ సో ఫస్ట్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఆఫ్ ద తెలంగాణ. అసలు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అని మాట్లాడుతున్నాం. అసలు దేనికి ఉంటారు ఈమె? దేనికి హెడ్ అనేది పాయింట్. సో అంతకుముందు మెయిల్ ఉండే రవి. సో ఇప్పుడు రవి ప్లేస్‌లో ఎవరొచ్చారు? సో శాంతా టౌటం వచ్చింది. కాబట్టి ఈమెంది ఫస్ట్ ఏమంటుంది? ఉమెన్ అని చెప్తున్నాం. ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఆఫ్ ద సో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్. మరి దేనికి ఉంటుంది ఈమె చీఫ్ ఇన్నోవేషన్? ఈమెనే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మాట్లాడుతుంది కదా! సో ఈమె పేరేంటిది మనకి శాంత. సో మరి ఈమె దేనికోసం అపాయింట్ అయ్యింది అని చూసుకుంటే మనకి టీఎస్ఎస్ఐసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేది మనకి 2017 సంవత్సరంలో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అది తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. అదేం చేస్తది మీకు ఇక్కడ టు ప్రమోట్ ద వాట్ కల్చర్ ఆఫ్ ద ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. టు ప్రమోట్ ద వాట్ ఇన్నోవేషన్ ఇన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. టు బిల్డ్ ద కల్చర్ ఆఫ్ ద వాట్ ఇన్నోవేషన్ ఇన్ ద వాట్ స్కూల్ స్టేజ్. ఇవన్నీ ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉంటుంది అది. ఏది? తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. ఈ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏదైతే ఉందో దీనికి ఉండే హెడ్‌ని ఏమంటాం మనం? చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అని చెప్తుంటాం. ఏమని? చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్. సో ఈ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎవరు మనకిప్పుడు? సో అంతకుముందు రవి ఉండే. రవి ప్లేస్‌లో వచ్చారు ఇప్పుడు? ఉమెన్ అపాయింట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆమె ఏమైంది? ఫస్ట్ ఉమెన్ అయింది. ఎవరు? శాంతా టౌటం. దేనికి? సో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌కి ఉండే హెడ్ పేరేంటిది? చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్. నెక్స్ట్ దాశరథి అవార్డ్. సో దాశరథి అవార్డ్ అనేది మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది 2015 సంవత్సరం నుంచి ఇస్తుంది దాశరథి పేరు మీదుగా. ఎవరైతే సాహిత్య రంగంలో ఎక్కువ మొత్తంలో కృషి చేస్తారో అలా మనకి 2015 మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీనివాస్‌కి రావడం జరిగింది. సో ఇప్పుడు 2021లో చూస్తే మనకి ఏలూరు శివారెడ్డికి రావడం జరిగింది రీసెంట్‌గా. ఏది? దాశరథి అవార్డ్. సో మిగతాయన్ని గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అంత అవసరం లేదమ్మా. బట్ ఎనీవే సో 2021 అయితే వెరీ రీసెంట్ కాబట్టి ఏలూరు శివారెడ్డి గారికి ఏమొచ్చింది మనకి? దాశరథి అవార్డ్ 2021 విచ్ ఈస్ గివెన్ బై ద వాట్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద తెలంగాణ కల్చర్. ₹1,116 వాళ్ళ మోహన కొడతారు తీసుకోండి అని చెప్పి. సో అలా సో 2021 సంవత్సరానికి ఎవరికి? ఏలూరి శివారెడ్డికి రావడం జరిగింది మనకి. ఓకేనా? సో ఏలూరు శివారెడ్డి మీకు ఇక్కడ కనిపిస్తున్నాడు. సో పోయేటరీ నగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇతను. సో అతను రాసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే ఆంధ్ర మహాభారతంలో రసపోషణం అని అతను రాసినటువంటి ఒక ఇంపార్టెంట్ బుక్. ఇక మిగతా అంతా అతను బయోడేటా. జస్ట్ ఏంటి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద తెలుగు యూనివర్సిటీగా పనిచేశారు. హెచ్ఓడి ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ, వర్క్డ్ ఫర్ ద నంది అవార్డ్స్ ఇవన్నీ ఇదంతా ఉంది. ఇదంతా కూడా ఎగ్జామ్‌లో అడుగుతారంటే అడగరు. జస్ట్ మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే. ఓకే. రైట్. సో ఇతను రాసినటువంటి బుక్స్ చూస్తుంటే తిక్కన రసాభారతి. ఎవరు? ఏలూరు శివారెడ్డి గారు రాసినటువంటి రచనలు చూసుకుంటే తిక్కన రసాభారతి, నెక్స్ట్ ఏంటి రసరేఖలు, భావదీపాలు, పూలకారు, సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం, సాహిత్యం, పరిణిత వాణి. ఓకే. నెక్స్ట్ ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం. ఇవన్నీ కూడా ఇతను రాసినటువంటి ఇంపార్టెంట్ బుక్స్. ఎవరు? ఏలూరు శివారెడ్డి దాశరథి అవార్డ్ రిసిపియంట్. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్‌లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే జనరల్‌గా మీకు ఇది కంపల్సరీ ఏది? తిక్కన రసభారతి. తిక్కన రసభారతి గాని, లేదంటే రసరేఖలు గాని, భావదీపాలు, పూలకారు. ఈ 4 మాత్రం చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ఎగ్జామ్‌లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఇక మీకు తెలుగు రాదు సార్, మేము చిన్నప్పటి నుంచి అది సార్ మనం ఓవర్ యాక్షన్ చేస్తాం కదా! ఆ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళ కోసం ఇది ఏంటిది? తిక్కన రసభారతి, రసరేఖలు, భావదీపాలు, పూలకారు, సురవరం ప్రతాపరెడ్డి లైఫ్ అండ్ ద లిటరేచర్ అండ్ ఇవన్నీ కూడా రాసినటువంటి బుక్స్. ఎవరు? ఏలూరు శివారెడ్డి. ఏలూరు శివారెడ్డి ఎందుకు న్యూస్‌లో ఉన్నాడు? దాశరథి అవార్డ్ 2021 రిసిపియంట్. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటువంటి దాశరథి అవార్డ్‌ని పొందినటువంటి వ్యక్తి. ఎవరు? ఏలూరు శివారెడ్డి. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవం. సెప్టెంబర్ 9 మనం తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ లాంగ్వేజెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది మనకు తెలుసు కాళోజీ గారి జయంతి. కాళోజీ గారు పుట్టినటువంటి రోజు కాబట్టి ఆ రోజునే తెలంగాణ భాషా దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. సో అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు మరొక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగం ఒక చోట, తనువులు ఉండేది ఒక చోట, తలపులు ఒక చోట, అనుభవం అంతా ఒక చోట, అధికారం మరొక చోట. సో ఇదంతా కూడా మనకి కాళోజీ గారు చెప్పినటువంటి గొప్ప గొప్ప వాక్యాలు. ఓకే. అది పక్కన పెట్టేస్తే సో సెప్టెంబర్ 9 తెలంగాణ లాంగ్వేజ్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ కాళోజీ పేరు మీదుగా కూడా కాళోజీ అవార్డ్ అనేది ఎవ్రీ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఏది? కాళోజీ అవార్డ్. సో ఈ కాళోజీ అవార్డ్ 2021 ఎవ్రీ ఇయర్ మనకి సెప్టెంబర్ 9 రోజు ఇస్తారు. అయితే ఆ సెప్టెంబర్ 9 కాళోజీ బర్త్‌డే అట్లాగే తెలంగాణ భాషా దినోత్సవం కూడా కదా! సో కాబట్టి కాళోజీ అవార్డ్‌ని మనకి ఎవరు? పెన్నా శివరామకృష్ణకి రావడం జరిగింది 2021. సో కాబట్టి మీరు ఏలూరు శివారెడ్డి అండ్ పెన్నా శివరామకృష్ణ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇద్దరికి సేమ్ పేర్లున్నాయి. శివ అని. సో కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో ఇతను ఎవరు? ఇతని పేరేంటి? పెన్నా శివరామకృష్ణ. ఇతనికి ఏమొచ్చింది? కాళోజీ అవార్డ్ 2021 రావడం జరిగింది.
ఓకేనా? సో, ఇతను చాలా గొప్ప గొప్ప బుక్స్ కూడా రాయడం జరిగింది. సో, వాటిని కూడా నేను చూపిస్తాను. మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇగో మీకు ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయితుంటది కాబట్టి, మీ అందరి కోసం చిన్న విన్నపం ఏందంటే చిన్నగా ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటిది? పెన్నాకి కాళోజీ పురస్కారం. అంటే మీకు ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ కాదిగ. మళ్ళా ఏలూరు శివారెడ్డికి దాశరథి వచ్చిందా? లేదంటే పెన్నా శివరామకృష్ణకి కాళోజీ వచ్చిందా? మీకు ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయితది. ఇప్పుడు కాదు. ఒక నెల తర్వాత కన్‌ఫ్యూజ్ అయితది. అందుకోసం ఈ హెడ్‌లైన్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికి గుర్తుంటది. ఏంటి? పెన్నాకు కాళోజీ పురస్కారం అనేది మీకు అట్లా మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందనుకోండి. సో, మీకు ఆటోమేటిక్‌గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాళోజీ అవార్డ్ ఎవరికొచ్చింది మనకి? పెన్నాకి రావడం జరిగింది. ఇతను నల్గొండ జిల్లా దగునపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. 1960లో జన్మించడం జరిగింది. ఎవరు? ఇతను పెన్నా శివరామకృష్ణ గారు. ఓకే. నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి దగునపల్లి, నల్గొండ జిల్లాలో జన్మించడం జరిగింది 1960లో. ఓకే. ఇతను మొట్టమొదటిసారిగా సో, మనకి 1991లోనే 'రహస్య ద్వారం' అనే పేరుతోటి మొట్టమొదటిసారిగా అతను సో, కవితల్ని రాయడం జరిగింది. దేనితోటి? 'రహస్య ద్వారం' అనే పేరుతోటి. దేనితోటి? 'రహస్య ద్వారం'. సో, ఆ తర్వాత చాలా వరకు ఇతను రాసినటువంటి బుక్స్ గనుక చూసుకుంటే తెలుగులో 'నిశ్శబ్దం నా మాతృక' అనేది ఒక బుక్కు. 'నిశ్శబ్దం నా మాతృక'. నెక్స్ట్ 'అలల పడవల మీద'. 'అలల పడవల మీద'. నెక్స్ట్ 'జీవనది'. 'జీవనది'. నెక్స్ట్ ఏంటిది? 'సల్లాపం'. నెక్స్ట్ అయితే 'శిశిరవల్లరి'. ఓకే. నెక్స్ట్ ఇవి అతను రాసినటువంటి ఇంపార్టెంట్ బుక్స్. నెక్స్ట్ 'అశ్రుధార రుబాయిలు' 2021లో వెరీ రీసెంట్‌గా రాసింది. నెక్స్ట్ 'త్రిపద' అనే చిన్న బుక్స్ కవితలు ఏమంటారు లఘు కవితల్ని రాయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బుక్స్ అతను. హైక్స్ అంటే హైకులు అంటే కవితలు లాంటివన్నీ ఇలా వేరే దేశాలలో ఉన్నటువంటి కవితలు ఏవైతే ఉన్నాయో వేరే భాషలలో వాటన్నిటిని కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్‌లో ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ మీరు అంతా సొల్లు చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు నీకు డౌట్ రావచ్చు. ఓకే. నేనంతా గుర్తుపెట్టుకోమని అయితే నేను చెప్పాను. 'రహస్య ద్వారం', 'అలల పడవల మీద', 'నిశ్శబ్దం నా మాతృక', 'సల్లాపం', సో 'జీవనది' ఇవైతే 'దీప ఖడ్గం' ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ దగునపల్లి, నల్గొండ జిల్లా. దగునపల్లి, నల్గొండ జిల్లాలో ఇతనికి రావడం నల్గొండ జిల్లాలో అక్కడనే చదువుకున్నారు అతను కూడా మొత్తం. సో, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి 1982లో ఎంఏ, ఆ తర్వాత 1983లో ఎంఫిల్ డిగ్రీలు అందుకున్నాడు. సో, అతను. ఓకే. గజల్స్ రాయడంలో కూడా ఇతను ప్రసిద్ధి. ఎక్కువ మొత్తంలో ఇతను రాసినవన్నీ కూడా గజల్సే. గజల్స్ ఆర్ నథింగ్ బట్ మన తెలుగులో కవితలు లాంటివే అన్నమాట. సో, నేను ఇంకా మళ్ళీ డీటెయిల్స్‌లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఎనీవే ఇది మెమరీ బేస్డ్ బిట్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. 'అలల పడవల మీద', 'నిశముద్ర నా మాతృక', 'జీవనది', 'దీప ఖడ్గం' నెక్స్ట్ ఇవన్నీ కూడా 'త్రిపద'. సో, ఓకే. రైట్. కాళోజీ పురస్కారం. నెక్స్ట్ 'ధృవ' ద ఫస్ట్ ఎవర్ నాలెడ్జ్ పోర్టల్ ఆన్ ద హ్యూమన్ ట్రాఫికింగ్. సో, మనుషుల రవాణా ఎలా చేస్తున్నారండి. ఈ 'ధృవ' అనేది ఒక పోర్టల్. ఇది ఏంటిది? ఒక పోర్టల్. ఇది ఫస్ట్ ఎవర్ నాలెడ్జ్ పోర్టల్ అని చెప్తున్నాం. అంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. కేసులు రిజిస్టర్ కావు. కేసులు రిజిస్టర్ కాదు. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం ఉంటుంది. నేను రీసెర్చ్‌గా చదివాను ఈ వెబ్‌సైట్‌ని మొత్తం. సో, ఇది రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంటు అంటే తెలంగాణ పోలీస్ కానీ, తెలంగాణ పోలీస్‌లో ఉన్నటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్ గాని, తరుణి అనే ఒక ఎన్‌జీఓ గాని, ప్లస్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కానీ వీళ్ళు నలుగురు కలిసి ఈ పోర్టల్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ పోర్టల్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్‌కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ప్రపంచంలో ఎంత హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఇండియాలో ఎంత జరుగుతుంది, తెలంగాణలో ఎంత జరుగుతుంది, ఎంతమంది ప్రాస్టిట్యూషన్‌లోకి వెళ్తున్నారు, ఎంతమంది గర్ల్స్ మిస్ అయితున్నారు, ఎంతమంది రేప్ చేస్తున్నారు, ఎంతమందిని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు, ఇలా ఎంతమంది బాండెడ్ లేబర్‌గా ఉన్నారు, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో, దాన్నేమంటాం నాలెడ్జ్ పోర్టల్ అని చెప్తున్నాం. ఓకేనా? సో, 'ధృవ' ఈస్ అవర్ ఫస్ట్ ఎవర్ నాలెడ్జ్ పోర్టల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటిది? ఇవన్నీ కూడా సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ, ఫోర్స్డ్ లేబర్ కానీ, ఫోర్స్డ్ మ్యారేజ్ కానీ, చైల్డ్ విక్టిమ్స్ గానీ, ఆర్గన్ ట్రాఫికింగ్ గానీ, సైబర్ ట్రాఫికింగ్ గానీ, ఇవన్నిట్లను కూడా ఏమని చెప్పొచ్చు మనం? సో, హ్యూమన్ ట్రాఫికింగ్స్ అని చెప్పొచ్చు. టైప్స్ ఆఫ్ ద హ్యూమన్ ట్రాఫికింగ్స్. వీటన్నిట్ల గురించి కూడా డీటెయిల్స్ అనేది మనకి పోర్టల్‌లో ఉంటాయి. దేంట్లో? 'ధృవ' అనే పోర్టల్‌లో ఉంటాయి. ఈ 'ధృవ' అనే పోర్టల్‌ని ఎవరెవరు కలిసి లాంచ్ చేయడం జరిగింది? ఈ క్వెషన్ అనేది ఇంపార్టెంట్. 'ధృవ' పోర్టల్ ఎవరు? తెలంగాణ స్టేట్ పోలీస్ ప్లస్ తెలంగాణ స్టేట్ పోలీస్‌లోనే మళ్ళీ ఉమెన్ సేఫ్టీ వింగ్. ఓకే. నెక్స్ట్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్లస్ తరుణి అనే ఒక ఎన్‌జీఓ వీళ్ళందరూ కలిసి ఈ నలుగురు కలిసి ఈ 'ధృవ' వెబ్ పోర్టల్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఇది భారతదేశంలోనే ఇలా ఫస్ట్ వెబ్‌సైట్ ఇన్ ఇండియా. ఇట్లా ఏంటిదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేటువంటి సో, పోర్టల్ అనేది భారతదేశంలో ఏది లేదు. ఇదే ఫస్ట్ టైం మనం భారతదేశంలో లాంచ్ చేయడం. సో, కాబట్టి ఎగ్జామినేషన్‌లో క్వెషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. దేనికి? 'ధృవ' వెబ్ పోర్టల్‌కి సంబంధించి. నెక్స్ట్ 'బ్రాకిస్టెల్మా నందగిరీనియన్స్'
అంటే అనంతగిరి హిల్స్ ఏవైతే మనకి వికారాబాద్‌లో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అనంతగిరి హిల్స్ లోపల ఒక కొత్త ప్లాంట్‌ని కనుక్కోవడం జరిగింది బొటానిస్ట్‌లు. సో, ఇది వర్షాకాలంలో ఎప్పుడైతే మనకి తొలకరి జల్లులు కురుస్తాయో, అప్పుడే మనకి ఇలాంటి ఒక ప్లాంట్ అనేది మొలకెత్తుతుందంట. ఆ తర్వాత కాలంలో ఉండదు. వర్షం ఎప్పుడైతే పడుతుందో, ఆ వర్షం పడ్డ కొద్ది రోజులలోనే లైట్ పింక్ కలర్ లీవ్స్ ఉన్నటువంటి ప్లాంట్ అనేది ఒకటి సో, మనం డిస్కవర్ చేయడం జరిగింది ఆ ప్రాంతం లోపల. సో, అందుకోసం దాని మీద అది అనంతగిరి హిల్స్‌లో కనిపెట్టారు కాబట్టి, సో, దాని పేరేమన్నా అనంతగిరియన్స్ అని పేరు పెట్టినారు. బ్రాకిస్టెల్మా అనంతగిరియన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. సో, ఇది జీనస్ అదేంటి స్పీషీస్ నేమ్ అలా పెట్టడం జరిగింది మనకి ఇక్కడ అనంతగిరి హిల్స్ లోపల కనుక్కోవడం జరిగింది. ఓకేనా? అది జాగ్రత్త. అయితే అనంతగిరి హిల్స్‌లో కనుక్కున్నారని నీకెట్లా తెలిసింది? సార్ మీకెట్లా తెలిసింది సార్? మీరు పోయి చూసారా? నన్ను మీరు క్వెషన్ అడుగుతారు కదా! అందుకోసము ఇదెక్కడ పబ్లిష్ అయిందంటే మన బొటానిస్ట్ ఇక్కడ నోర్డిక్ జర్నల్ ఆఫ్ ద వర్ల్డ్ బొటనీ డెన్మార్క్ వాళ్ళు ప్రచురించేటువంటి జర్నల్ ఏదైతే ఉందో సో ఆ జర్నల్‌లో ఇది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు బ్రాచిస్టెల్మా అనే జీనస్ లోపల 38 వరకే ఉన్నాయి. సో దీనితోటి కలిపి 39వ ప్లాంట్ అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేటివి ఆల్రెడీ 38 డిస్కవరీ చేశారు. ఇప్పుడు అనంతగిరి హిల్స్‌లో డిస్కవర్ చేసిన దాంతో కలిపి 39వ ప్లాంట్ ఇది. ఓకే. సో ఇది బ్రాచిస్టెల్మా అనంతగిరియంసిస్ ఏదైతే ఉందో ఇది 39వ ప్లాంట్ అనేది ఆ నోర్డిక్ జర్నల్ ఆఫ్ ద బోటనీ డెన్మార్క్‌లో మనకి సో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. ఎగ్జామినేషన్‌లో ఏం అడుగుతాడు సార్ అంటే ఈ మధ్య కాలంలో కొత్త మొక్క కనిపెట్టారు. అది ఎక్కడ ఏ ప్రాంతంలో తెలంగాణలో ఏ ప్రాంతంలో అని అడగవచ్చు. ఒకవేళ అది ఏ జీనస్ స్పీషీస్‌కి సంబంధించిందని కూడా అడగవచ్చు. ఇది బ్రాచిస్టెల్మా. పీఎం స్వనిధి. సో, రుణాలు ఇవ్వడంలో తెలంగాణ ఒకటవ ర్యాంక్‌లో ఉందని చెప్తున్నాడు. ఏ రుణాలు ఇవ్వడంలో? ఈ పీఎం స్వనిధి. పీఎం స్వనిధి అంటే ఏంటిది? సో, ద ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ స్కీమ్ అనేది మనకి జూన్ 1 ఆఫ్ ద 2020 రోజు లాంచ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేశారు. ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ మనకి కరోనా లాక్‌డౌన్ వల్ల చిన్న చిన్న ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు గానీ, అంటే పూలు అమ్ముకునే వాళ్ళు గానీ, పండ్లు అమ్ముకునే వాళ్ళు గానీ, ఈళ్ళు రోజువారీ జీవితం గడుపుతుంటారు కదా స్ట్రీట్ వెండర్స్. వాళ్ళందరికి కూడా ఏంటిదంటే సో, కోవిడ్ లాక్‌డౌన్ వల్ల కష్టాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి, కోవిడ్ లాక్‌డౌన్ నుంచి బయటకు రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, బ్యాంకు ద్వారా రూ. 10,000 రుణాన్ని ఇవ్వడానికి, రూ. 10,000 లోన్ ఇవ్వడానికి కోసము ఇలా పీఎం స్వనిధి అనే పథకాన్ని జూన్ 1, 2020 రోజు లాంచ్ చేయడం జరిగింది. రూ. 10,000 అనేది మనకు బ్యాంక్ ద్వారా లోన్ ఇస్తారు ఎట్ ద రేట్ ఆఫ్ 7% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ తోటి. ఒకవేళ లోన్ అనేది వితిన్ దట్ సంవత్సరంలోనే కట్టేసావనుకో, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆ ఇంట్రెస్ట్ కూడా మాఫీ చేస్తారు జనరల్‌గా. ఓకే. రూ. 10,000. సో, పీఎం స్వనిధి. ఈ పీఎం స్వనిధి అనేది భారతదేశం మొత్తంలో లాంచ్ చేశారు కాబట్టి, ఆ పీఎం స్వనిధిని అనే ఈ స్కీమ్‌ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయడంలోనే తెలంగాణ అనేది భారతదేశంలోనే ఒకటవ ర్యాంక్‌లో ఉంది. తెలంగాణలోనే భారతదేశంలో ఒకటవ ర్యాంక్‌లో ఉంది. ఇప్పటివరకు దాదాపు 3,57,000 మందికి లోన్స్ ఇవ్వడం జరిగింది. 3,57,000 మందికి లోన్స్ ఇచ్చేసి ఈ పీఎం స్వనిధి ప్రోగ్రామ్ కింద సో, ఇండియాలోనే ఒకటవ ర్యాంక్‌లో ఉంది. ఏది? తెలంగాణ అనేది 3,57,000 మందికి. సో, ఇప్పటివరకు దాదాపు 3,57,000 మందికి మనకి లోన్స్ ఇవ్వడం జరిగింది. అలా సో, అన్ని రాష్ట్రాలతో కలిపినా గానీ తెలంగాణ అనేది పీఎం స్వనిధిని ఇంప్లిమెంట్ చేయడంలో మొదటి ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలో మన పోచంపల్లి అని ఉంది. బెస్ట్ టూరిజం పోటీలో ఏంటిది? మన పోచంపల్లి అనేది పేపర్‌లో వచ్చినటువంటి హెడ్‌లైన్ ఇది. బెస్ట్ టూరిజం విలేజ్. చూద్దాం మరి ఏంటిది బెస్ట్ టూరిజం విలేజ్ అనేది? సో, రైట్. సో, యూఎన్‌డబ్ల్యూటీఓ ఓకే. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో, ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే, సో, డబ్ల్యూటీఓ అంటే ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాదు. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో, బెస్ట్ టూరిజం విలేజెస్ ఫ్రమ్ ద ఇండియా నుంచి 3 సెలెక్ట్ చేశారు. అంటే నామినేటెడ్ ఇవి సెలెక్ట్ కాలేదు ఇంకా. సో, 3 విలేజెస్ ఆర్ నామినేటెడ్. సో, ఈ 3 విలేజెస్ అనేటివి నామినేట్ అయినాయి. అంటే బెస్ట్ టూరిజం విలేజెస్ ఏముంటాయనేది ప్రమోట్ చేయడానికి కోసము. దాంట్లో ఇండియా నుంచి 3 సెలెక్ట్ అయినాయి. అంటే ఆ విలేజ్ గనక గుర్తింపు వస్తే వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి టూరిస్టులు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఎక్కువ మొత్తంలో ఆ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందవచ్చు. కానీ ఆ ప్రాంతాన్ని ఎందుకు రావాలంటే ఆ ప్రాంతానికి ఒక యూనిక్‌నెస్ ఉండాలి. అప్పుడే దాన్ని బెస్ట్ టూరిజం విలేజ్‌గా సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా భారతదేశంలో 3 గ్రామాలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఏంటిదంటే లధుపూరా ఖాస్ విలేజ్ అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ నుంచి కొంగ్తోంగ్ విలేజ్. ఇప్పుడు ఈ కొంగ్తోంగ్ విలేజ్ అనేది వెరీ ఫేమస్. ఏంటంటే దీన్ని విజిల్ విలేజ్ అని కూడా అంటారు. ఆ ప్రాంతంలో ఎవరైనా సరే మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరు ఆ ప్రాంతంలో. ఎవరిని పిలాలన్నా విజిలేసి పిలుస్తుంటారనమాట. అలా. సో, విజిలేసి పిలుస్తుంటారు కాబట్టి, ఇటు రా అంటే అటు రానరు. ఇట్లా అంటాడు.
సో కాబట్టి అన్నీ కూడా విజిలెన్స్ పిలుస్తూ ఉంటారు. సో ఆ విజిలెన్స్ పిలిచే విలేజ్ పేరేంటిది మేఘాలయలో ఉన్నటువంటి ఏంటిది సో ఈ కోంగ్తాంగ్ విలేజ్ ఏదైతే ఉందో అది విజిల్ విలేజ్ అని పేరు పడింది. ఇంకోటి మధ్యప్రదేశ్‌లోని ఏంటిది లద్పూర్ అనేది ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఆర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి ఇవి ఖజురాహో టెంపుల్స్ కానీ అవన్నీ కూడా. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతం నుంచి భూదాన్ పోచంపల్లి అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ. మీ అందరికి తెలుసు పోచంపల్లి అనే ఇక్కత్ సారీస్‌కి ఇవన్నిటికి సారీస్‌కి ఫేమస్ అని పోచంపల్లి సారీస్ అని లోకల్ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆ ప్రత్యేకత ఉంది ఇక్కడ. సారీస్ అనేది 1951 నుంచి మనకి సారీస్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ సారీస్‌కి ఫేమస్. సో అలా ఈ 3 విలేజెస్ అనేటివి మనకి సెలెక్ట్ అవ్వడం, దాంట్లో తెలంగాణ నుంచి ఒకటి ఉండడం అనేది మన గర్వకారణం. సో మరి ఇవి నామినేట్ అయిపోయినాయి. హావ్ బీన్ నామినేటెడ్ ఫర్ ద బెస్ట్ టూరిజం విలేజ్ కేటగిరీ ఫర్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే బెస్ట్ విలేజెస్‌కి ఇవి నామినేట్ అయినాయి. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం మరి సెలెక్ట్ అవుతాయా అవ్వా అనేది నెక్స్ట్ తర్వాయి. కానీ మరి తెలంగాణ నుంచి ఏ ప్రాంతం నామినేట్ అయిందనేది మనకి ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు ఒరిస్సా అండ్ తెలంగాణ. సో ఒరిస్సా మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి ఒకటో ర్యాంక్‌లో ఉన్నాయంట. దేంట్లో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ర్యాంక్డ్ బెస్ట్ ఇన్ ద ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్. సో ఎవరు రిలీజ్ చేశారు? దిస్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై ద ఈ ఇండెక్స్‌ని ఎవరు రిలీజ్ చేశారు? సెంటర్ ఫర్ ద సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఎవరు? సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ లోపల తెలంగాణ మరియు ఒరిస్సా అనేది ఒకటో ర్యాంక్‌లో ఉన్నాయి. దేనికి సంబంధించి ఒకటో ర్యాంక్‌లో ఉన్నాయంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో పొల్యూషన్‌ని కంట్రోల్ చేయడానికి పీసీబీస్ ఉంటాయి కదా! పీసీబీ ఈజ్ నథింగ్ బట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ పొల్యూషన్‌ని కోసము ఏ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో పర్ఫెక్ట్ రూల్స్‌ని ఫాలో అవుతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రాల్లో రూల్స్‌ని ఫాలో అవుతున్నాయి? దేన్ని కంట్రోల్ చేయడానికి? పొల్యూషన్‌ని కంట్రోల్ చేయడానికి. ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎఫ్లూయెంట్స్ గానీ, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే టాక్సిక్స్ గానీ అవన్నిటిని కూడా ట్రీట్మెంట్ చేసి వదులుతున్నారా? లేదంటే ట్రీట్మెంట్ చేయకుండానే వదులుతున్నారా? అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇలా ఉంటాయి కదా! అలాంటి రూల్స్ అన్నీ ఎవరు ఫాలో అవుతున్నారా లేదా అని చూస్తే మనకి ఒరిస్సా మరియు తెలంగాణనే హైయెస్ట్ స్కోర్ తోటి పర్ఫెక్ట్‌గా రూల్స్‌ని ఫాలో అవుతున్నట్టు పర్ఫెక్ట్‌గా అంటే ఉన్న దాంట్లో బెస్ట్. పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నట్టు సెంటర్ ఫర్ ద సైన్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్‌లో మనకి ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే ఒకటో ర్యాంకులో 2 ఉన్నాయి. సో ఒకటో ర్యాంక్‌లో ఏవి? ఒరిస్సా కూడా 67 మార్కులతోటి ఒకటో ర్యాంక్‌లో ఉంది. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా 67 మార్కులతోటి అంటే మన దగ్గర ట్రాన్స్‌పరెన్సీ ఉందన్నమాట. దేనికి సంబంధించి? పొల్యూషన్‌కి సంబంధించి ఇండస్ట్రీసు ఈ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవున్నాయో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని బయట పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి. ఇండస్ట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయన్నమాట పొల్యూషన్ కంట్రోల్‌కి సంబంధించి. సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారు? తమిళనాడు. థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారు? మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఒరిస్సా మరియు తెలంగాణ 67 మార్కులతోటి దేంట్లో? సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దేంట్లో? ట్రాన్స్‌పరెన్సీ ఇండెక్స్ బై ద సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. సో ట్రాన్స్‌పరెన్సీ ఇండెక్స్ అండ్ ద రేటింగ్ ఆఫ్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. అయితే దాదాపు 28 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనకి అప్పుడు 29 కదా మొత్తం. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంతా విడిపోయింది అనుకోండి ఓవరాల్‌గా. 29 రాష్ట్రాలు గనుక చూసుకుంటే దాదాపు ఒక 17 రాష్ట్రాలు మాత్రమే కనీసం 100కి 50 మార్కులు దాటినట్టు ఉన్నాయి. ఇక మిగతా రాష్ట్రాలలో అసలు పొల్యూషన్ గురించి పెద్ద పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఎవరు పాటించట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ దగ్గర కూడా డాటా లేదు. అలా ఒక 17 రాష్ట్రాలు మాత్రమే 50కి ఎక్కువగా స్కోర్ చేశాయి. మిగతావన్నీ కూడా అంటే పొల్యూషన్ కండిషన్ వరస్ట్. సో ఒరిస్సా గాని, తెలంగాణ ఒకటో ర్యాంక్‌లో ఉన్నాయి. తమిళనాడు రెండవ ర్యాంకు, మధ్యప్రదేశ్ ఏంటిది మూడవ ర్యాంకు, తర్వాత వెస్ట్ బెంగాల్, గోవా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ ఇవన్నీ కూడా ఏంటిది 50 కన్నా ఎక్కువ మొత్తంలో స్కోర్ చేసిన రాష్ట్రాలు. ఇక మిగతావన్నీ కూడా చెత్త రాష్ట్రాలన్నమాట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో వాళ్ళ దగ్గర డాటా లేదు. అసలు ఆళ్ళ రాష్ట్రంలో పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో తెలియదు. దానికి సంబంధించిన ఏం లేదు మనకు పూర్తిగా ట్రాన్స్‌పరెన్సీయే లేదు. ఓకే. నెక్స్ట్ బయోసేఫ్టీ ల్యాబ్. ల్యాబ్స్ అనేటివి మనకి ఎక్కడైనా వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ, ఫంగస్ గానీ ఇవన్నిటిపైన గానీ రీసెర్చ్ చేసినప్పుడు మనకి ల్యాబ్స్ ఉంటాయి. సేఫ్టీ లెవెల్ 1, సేఫ్టీ లెవెల్ 2, సేఫ్టీ లెవెల్ 3, సేఫ్టీ లెవెల్ 4 అనే 4 టైప్స్ ఆఫ్ ద ల్యాబ్స్ ఉంటాయి మనకు జనరల్‌గా. ఓకేనా? ఈ 4 టైప్స్ ఆఫ్ ద ల్యాబ్స్ లోపల తీసుకుంటే మనకు హైయెస్ట్ సేఫ్టీ ఉన్నటువంటి ల్యాబ్ ఏంటిదంటే సేఫ్టీ లెవెల్ 4. సేఫ్టీ లెవెల్ 4 అనేది ఏంటిది హైయెస్ట్ సేఫ్టీ ఉన్నటువంటి ల్యాబ్. అట్లాగే అది భారతదేశంలో ఒకటే ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరులో ఎక్కడనో ఒకటే ఉంది అది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే తెలంగాణ ప్రాంతంలో కూడా మనకేంటి బయోసేఫ్టీ ల్యాబ్ లెవెల్ 3 ఏదైతే ఉందో దీన్ని కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటిదంటే విండోస్ కానీ, ఫ్లోర్స్ కానీ, వాల్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్‌గా సీల్ అయి ఉంటాయి. మన కరోనా అనేది వుహాన్‌లో చైనా నుంచి లీక్ అయింది కదా! ఆ చైనా ల్యాబ్ కూడా బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబే. అయినా సరే లీక్ అయిందని చెప్తుంటారు. మరి లీక్ అయిందా లేదా దేవునికి తెలుసు గానీ మనకు తెలియదు ప్రస్తుతానికి. సో అలా బయోసేఫ్టీ 3 ల్యాబ్ అంటే ఈ ఈ ఈ వైరస్‌లని గానీ, బ్యాక్టీరియాని గానీ టెస్ట్ చేసే ల్యాబ్స్‌లో ఇదొక హైయెస్ట్ సేఫ్టీ ఉన్నటువంటి ల్యాబ్. దీని తర్వాత ఇంకో హైయెస్ట్ సేఫ్టీ ల్యాబ్ 4 మాత్రమే ఉంటుంది. ఇది లాస్ట్ ఇది 3 తర్వాత దీనికన్నా లాస్ట్ ఇంకేది 4 అది ఒకటే ఉంది ఇండియాలో.
అయితే ఇట్లాంటివి మనకి హైదరాబాద్‌లో గూడా ఒకటి పెడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గూడా 12,00,00,000తోటి మనకి ఫస్ట్ టైమ్ ల్యాబ్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్‌లలో కూడా ఈ ఈ బయోసేఫ్టీ ల్యాబ్ 3 రీసెర్చ్ చేయడానికి కోసం పెడుతున్నారు. ఇలా భారతదేశంలో ఇంకా ఏ యూనివర్సిటీలో పెట్టలేదు ఇప్పటివరకి. దిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఇండియాలోనే మొదటి యూనివర్సిటీ ఏది బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ వచ్చినటువంటి యూనివర్సిటీ. నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. సో ఈ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏంటిదంటే మనకి నీతి ఆయోగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏంటిదంటే సో మనకి స్కూల్ లెవెల్‌లో గాని, కాలేజ్ లెవెల్‌లో గాని ఏం చేయాలి మనం ఎక్కువ మొత్తంలో ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇది నీతి ఆయోగ్ 2015 సంవత్సరంలోనే స్టార్ట్ చేసింది. ఇది అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అని. అయితే ఏ కాలేజీలు అయితే సెలెక్ట్ అయితాయో వాళ్ళకి నీతి ఆయోగ్ ఏమిస్తది మనకు ఫండింగ్ ఇచ్చి ఆ కాలేజీలలో ఏం చేస్తది ఇన్నోవేషన్స్‌ని కొత్త ఏమైనా ఇన్వెన్షన్స్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఈ స్కీమ్ కింద. దేని స్కీమ్ కింద? అటల్ ఇన్నోవేషన్స్ కింద. ఎవరు? నీతి ఆయోగ్. అలా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఒకే ఒక ఇన్‌స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ అయింది. చైతన్య భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటీ మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ఎట్ కాలేజ్ లెవెల్. కాలేజ్ లెవెల్‌లో చూసుకుంటే ఓన్లీ ఇన్‌స్టిట్యూషన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద తెలంగాణ టు ప్రమోట్ ద స్టార్ట్‌అప్. 5 సంవత్సరాల పాటు నీతి ఆయోగ్ సపోర్ట్ ఇస్తే దాదాపు ₹5,00,00,000 ఫండింగ్ అనేది మనకి సిబిఐటీకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? నీతి ఆయోగ్ వాళ్ళు. దాంతోటి అక్కడ కొత్త ఇన్నోవేషన్స్‌ను కొత్త ప్రమోషన్స్‌ని ప్రమోట్ చేయొచ్చనమాట. అక్కడ ఉన్న ఇంజినీరింగ్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి కదా! ఆ ఐడియాస్‌ని ఏం చేయాలి? సో ఇంప్లిమెంట్ చేసి ఎవరికొకడు ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయాలనుకున్నాడనుకో వాడు ఏదో తయారు చేస్తాడు. తయారు చేయాలంటే ఫండింగ్ కావాలి కదా! ఇక్కడ నుంచి ఇస్తారనమాట. అలా ఇచ్చి సో ఏం ప్రమోట్ చేయాలి మనం? ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయాలి. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద స్టార్ట్ చేశాం కాబట్టి దీన్నేమంటున్నాం మనం? అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అని చెప్తున్నాం. అలా తెలంగాణ ప్రాంతం నుంచి కాలేజ్ లెవెల్ ఇంజినీరింగ్ కాలేజ్ లెవెల్‌లో ఏ కాలేజ్‌కి దక్కలేదు. అది ఓన్లీ సిబిఐటీకి మాత్రమే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రసాద్ అండ్ ఉదయ్ ఇవి 2 కూడా మనకి సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసినటువంటి స్కీమ్స్. ఇప్పుడు కాదు 2015 సంవత్సరంలోనే ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి పిలిగ్రిమ్ రెజ్యువినేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్. దాని మీనింగ్ ఇక్కడైతే హృదయ్ అంటే ఏంటిది? హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. రిసెర్చ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అనేది ఈ 2 కూడా ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2015లో స్టార్ట్ చేసింది. ఈ 2 కూడా. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ 2015లో స్టార్ట్ చేసింది. 2015లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ హెరిటేజ్ సిటీ కింద మనకి సో ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటారు. మనకి సిటీకి ఒక 10 కోట్లు అట్లా. సో మనకి వరంగల్ సిటీని సెలెక్ట్ చేసినారు ఎప్పుడు? 2015 సంవత్సరంలో. అందుకోసం అక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి గాని ఇవన్నీ కూడా రెనోవేషన్ జరుగుతున్నాయి. దేంట్లో భాగంగా సో హృదయ్ అనే స్కీమ్‌లో భాగంగానే 2015లో లాంచ్ చేశారు. ఇది ఔట్‌డేటెడ్ స్కీమ్ పెద్ద న్యూస్‌లో లేదు. మరి ఇప్పుడెందుకు న్యూస్‌లో ఉంది అంటే మనకి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు మనకు మినిస్ట్రీ ఆఫ్ ద టూరిజంగా సెలెక్ట్ అయ్యారు. మరి టూరిజంని అంటే టూరిజం ఇచ్చారు కదా! మినిస్ట్రీ ఆఫ్ ద టూరిజం అతను అయ్యాడు కదా! సో కాబట్టి దానికోసం టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం ఉన్నటువంటి స్కీమ్ ఏంటిదంటే పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అనే ప్రసాద్. దాని పూర్తి పేరు ప్రసాద్. ఏంటిది అది? టూరిజాన్ని పిల్గ్రిమేజ్ అంటే టూరిజమే కదా! టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం. అయితే లోక్‌సభలో అడిగిన క్వెషన్‌కి ఆన్సర్‌గా ఏం చెప్పారంటే మరి తెలంగాణ నుంచి ఈ ప్రసాద్ అనే స్కీమ్ కింద ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారని అడిగారు. ఓకే. ఈ ప్రసాద్ అనే స్కీమ్ కింద సెలెక్ట్ చేసిన తెలంగాణ ప్రాంతం నుంచి ఏది? జోగులాంబ దేవి టెంపుల్ ఆలంపూర్ గద్వాల్లో ఉన్నటువంటి జోగులాంబ టెంపుల్ ఏదైతే ఉందో, ఆ జోగులాంబ టెంపుల్‌ని మాత్రము సో ఈ ప్రసాద్ అనే స్కీమ్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇస్తది. అక్కడ దేన్ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి సో పిల్గ్రిమేజ్‌ని ప్రమోట్ చేయడానికి కోసం అక్కడ కావాల్సిన వసతుల్ని డెవలప్‌మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. రైట్. మనం ఆల్రెడీ చూసామమ్మా ఈ ప్రసాద్. నెక్స్ట్ చూస్తే ఇంక ఇక్కడ వచ్చేసింది ఒరిజినల్ స్టోరీ. ఇక్కడ వచ్చినాయి స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో తెలంగాణ చీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఫేజ్ 2 స్టార్ట్ అయింది. ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. రెండవ దశ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనకి గొర్రెల పంపిణీ పథకం తెలంగాణ ప్రాంతంలో. ఓకే. ఒక్కసారి మీకు చిన్న క్లారిటీ మెయింటైన్ చేయాలి. గొర్రెల పంపిణీ పథకం అనేది మొట్టమొదటిసారిగా జూన్ 20, 2017 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఎక్కడ? కొండపాక విలేజ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. మన కేసీఆర్ సార్ యొక్క కాన్స్టిట్యూయెంట్ ఇక్కడ గజ్వేల్. ఎవరు లాంచ్ చేశారు? కేసీఆర్ సార్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఫేజ్ 1. ఫేజ్ 1 ఎప్పుడు? జూన్ 20 రోజు. ఓకే. ఇప్పుడు మనకి హుజురాబాద్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హుటాహుటిన ఇప్పుడు మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 అనేది జూలై 28 రోజు మనకి జమ్మికుంట హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలోని మనకి జమ్మికుంటలో లాంచ్ చేయడం జరిగింది కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో ఎప్పుడు? జూలై 28 రోజు లాంచ్ చేశారు. లాంచ్డ్ బై ద సో శ్రీనివాస్ యాదవ్ అండ్ ద కొప్పుల ఈశ్వర్ వీళ్ళిద్దరు మంత్రులు వెళ్ళి అక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఫేజ్ 2. ఫేజ్ 2 లాంచ్ చేశారు. ఇది గొర్రెల పంపిణీ పథకం లేదంటే షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. ఫేజ్ 1, ఫేజ్ 2 క్లారిటీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఫేజ్ 1లో అంటే లాస్ట్ ఇయర్ వరకు 2017 నుంచి 2020 వరకు ఫేజ్ 1. ఆ ఫేజ్ 1లో ఎంతమందికి ఇచ్చారట అంటే దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 3.7 లక్షల షీప్ యూనిట్స్‌ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? 3.7 లక్షల మందికి కాదమ్మా. 3.74 లాక్స్ యూనిట్స్ అన్నాడు. ఒక యూనిట్‌లో ఏముంటాయి? 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది.
ఒక యూనిట్లో ఏముంటాయి 20 ఫీమేల్స్ ఒక మేల్ ఉంటుంది. ఓకేనా. పొట్టేలు అంటే ర్యామ్ అని చెప్తుంటాం కదా ఇంగ్లీష్లో. ఈ 20 ఏమో ఫీమేల్ షీప్స్ ఉంటాయి, ఒకటి ఏముంటుంది మనకి ర్యామ్ అనేది ఉంటుంది. అలా ఎన్ని యూనిట్స్ ఇచ్చారు? 3.74 lakhs యూనిట్స్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ద షీప్ యూనిట్ ప్రైస్ ఇస్ ఒక్కొక్క యూనిట్కి ఎంత 1,25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒక యూనిట్ అంటే ఏంటిదన్నమా అమ్మ ఇక్కడ? ఒక యూనిట్ అంటే 20 ఫీమేల్ షీప్స్ ప్లస్ ఒక మేల్ షీప్. ఆ మేల్ షీప్ని ఏమనే వాళ్ళం పొట్టేలు అంటాం, లేదంటే ఏమంటాం ర్యామ్ అని చెప్తూ ఉంటాం. అది కూడా ఎగ్జామ్లో అడిగి ఉన్నాడు ఎన్ని ఇస్తారని. 20 ఫీమేలు ఒక మేలు. ఓకే రైట్. దాని యొక్క కాస్ట్ ఎంత? 20 ఫీమేల్ ఒక మేల్ యొక్క కాస్ట్ ఎంత? టోటల్ 21 యొక్క కాస్ట్ ఎంత? 1,20,000 రూపాయల కాస్ట్ ఉండేది. ఇది దేనికి సంబంధించిన స్టోరీ? ఫేజ్ 1. అలా 5,000 కోట్లతోటి ఎన్ని యూనిట్స్ ఇచ్చాం మనం? 3.74 lakh షీప్స్ కాదు, షీప్ యూనిట్స్ ఇచ్చాం. అంటే ఏంటిది? 3.74 ఇంటూ ఎన్ని గొర్రెలు ఓవరాల్గా 21 చేస్తే అప్పుడు నీకు అన్ని గొర్రెల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం తెలంగాణలో. అదొక పాయింట్. ఇప్పుడు సో మన జూలై 28 రోజు లాంచ్ చేస్తాం కదా. ఈ జూలై 28 రోజు లాంచ్ చేసి మళ్ళీ ఇలా ఏం వేషం ఎత్తురో చూద్దాం. ఇప్పుడేమన్నారు? 6,000 కోట్లు అలొకేట్ చేశారంట. దేనికి? ఫేజ్ 2కి. ఫేజ్ 1కి ఎంత? 5,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఫేజ్ 2కి ఎంత? 6,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఓకే. సో ఇప్పుడు ఎంతమందికి ఇస్తామని చెప్తున్నారు? 3.5 lakhs ఆఫ్ ద షీప్స్ యూనిట్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తున్నారు. ఎన్ని? 3.5 lakhs 3.5 లక్షల షీప్ యూనిట్స్ని ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు? సెకండ్ ఫేజ్లో. ఇప్పుడు యూనిట్ ప్రైస్ ఎంత? 1,75,000. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో ఉన్నటువంటి దాని యొక్క ఖర్చు ఏమైంది? పెంచడం జరిగింది. ఒక యూనిట్ కాస్ట్ అనేది ఫేజ్ 1లో 1,25,000 ఉంటే ఫేజ్ 2కి మరి గొర్రెలు అనేవి బాగా రేటు పెరిగినాయి. ఇప్పుడు బాగా తెలంగాణ భాషలో ఏమంటారు? పిరియమైనాయి అంటారు కదా. పిరియం అంటే ఏంటిది? బాగా ఖర్చు అయినాయని చెప్పేసి. సో బాగా ఖర్చు కాదమ్మా, బాగా రేటు పెరిగినాయని చెప్పేసి. ఓకేనా. సో కాబట్టి 1,20,000 నుంచి 1,75,000కి ఒక యూనిట్ ప్రైస్ పెంచడం జరిగింది. 20 ఫీమేలు ఒక మేల్కి ఎంత ఇచ్చేవాళ్ళు? 1,25,000 ఇస్తే ఇప్పుడు ఎంతకు పెరిగిందమ్మా? 1,75,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో. అప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 6,000 కోట్లు. అప్పుడు 3.74 3,74,000 యూనిట్లు ఇస్తే ఇప్పుడు 3,50,000 యూనిట్లు ఇస్తామని చెప్తుంది. ఇది ఫేజ్ 1 ఫేజ్ 2కి డిఫరెన్స్ ఇది. ఓకే. 1,75,000 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏదైనా డాటా అడగవచ్చు. ఇంత క్లియర్గా మీకు నీట్గా మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో రిస్క్ చేసి ఇట్లా ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పేసి నీట్గా టైప్ చేసి పెట్టినా నేను. అర్థమవుతుందా? ఇక ఇది ఇంత చెప్పిన తర్వాత కూడా ఎగ్జామ్లో మళ్ళీ పోయి అటు ఇటు దిక్కులు చూసి మిస్టేక్ చేసి వచ్చినావంటే ఇక మనంతా మూర్ఖుడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అర్థమవుతుందా అమ్మ? అది నెక్స్ట్ అసలు ఏంది ముచ్చట అంటే ఎవరికి ఇస్తారు మరి అంటే ఇవి అంటే ఈ ఇద్దరు కమ్యూనిటీ కేసు ఎవరు? గొల్లా ప్లస్ కూర్మా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ పర్సన్ హూ ఏజ్డ్ అబోవ్ ద 18 years ఫ్రమ్ ద షెపర్డ్ కమ్యూనిటీ. ఈ రెండు కమ్యూనిటీస్కి ఎవరికి? గొల్ల కమ్యూనిటీకి ప్లస్ కూర్మా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికైతే 18 సంవత్సరాల ఏజ్ కన్నా ఎక్కువ ఉందో వాళ్ళందరికీ ఇస్తారు. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? తెలంగాణ స్టేట్ షీప్ అండ్ ద గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది. మరి ఒక యూనిట్ కాస్ట్ ఎంత ఇప్పుడు? ఒకప్పుడు అంటే 1,25,000. ఇప్పుడు ఒక యూనిట్ కాస్ట్ ఎంత? 1,75,000. మరి 1,75,000లా మరి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? మరి కొనుక్కునేవాడు దాని బెనిఫిషియరీ ఉంటాడు కదా, బెనిఫిషియరీ ఎంత భరించాలి? అంటే ఈ 1,75,000లో 70% కాస్ట్ ఎవరిస్తారు? గవర్నమెంటే ఇస్తుంది. దేనిపైన? సబ్సిడీ పైన. ఈ 1,75,000 ఉంది కదమ్మా, ఈ 1,75,000 ఒక యూనిట్కి ఉంది కదా, ఈ 1,75,000లో 70% ఎవరిస్తారు? గవర్నమెంటే భరిస్తే మిగతా 20% ఎవరు? బెనిఫిషియరీ. ఎవరైతే ఆ గొర్రెల్ని కావాలనుకుంటున్నాడో అతను మిగతా 20% భరించాలి. ఆ 20%ని ఫస్ట్ ఏం చేయాలా? డీడీ తీయాలి. డీడీ తీసి బ్యాంక్లో ఇచ్చేస్తే ఆ బ్యాంక్ నుంచి డీడీ తీసుకొని దాన్ని మనకి గవర్నమెంట్కి మీ సేవాకెళ్ళి అప్లై చేసుకుంటే అప్పుడు మిగతా 70% గవర్నమెంట్ భరించి నీకు గొర్రెల్ని ఇస్తారు. ఏ గొర్రెల్ని కొనిస్తారు? 4 బ్రీడ్స్ని సెలెక్ట్ చేశారు. ఒకటేంటి? నెల్లూరు బ్రౌన్, ఒకటేది నెల్లూరు బ్రౌన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జోపిడి, అండ్ నెక్స్ట్ వచ్చి దక్కన్, అండ్ నెక్స్ట్ ఏంటిది మద్రాస్ రెడ్ అనే ఈ 4 రకాల గొర్రెల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 4 రకాల గొర్రెల్ని మనకి షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద అందించడం జరుగుతుంది. ఇప్పుడైతే యూనిట్ ప్రైస్ పెంచడం జరిగింది. ఒకప్పుడు యూనిట్ ప్రైస్ ఎంత ఉండేది? 1,25,000 ఉండేది. ఇప్పుడు ఎంత? 1,75,000కి పెంచడం జరిగింది ఒక యూనిట్ ప్రైస్ అనేది. ఓకే. అది సబ్సిడీ మాత్రం అంతే, 75% సబ్సిడీ, అక్కడైతే 25%. ఇది గొల్లా కుర్మా కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తారు. ఇవి ఈ 4 వెరైటీస్. దీంతో పాటు చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మిస్టేక్ చేస్తుంటారు. అంటే షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అంటే ఇంతే అనుకుంటారు. కాదు, షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా పార్ట్ ఆఫ్ ద షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమే. ఏమున్నాయి అదర్ బెనిఫిట్స్ అంటే? సో తెలంగాణ గవర్నమెంట్ ఈ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత మరి గొర్రెలకు రోగాలు వస్తే ఎట్లా?
చాలా ఎక్కువ మొత్తంలో అవి బురదలో వెళ్తూ ఉంటాయి. బురదలో వెళ్ళినప్పుడు ఏమైతే ఈజీగా మేజర్‌గా ఫంగల్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి మనకి ఎక్కువ మొత్తంలో. సో, ఫంగల్ డిసీజెస్. సో, కాబట్టి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కోసం మొబైల్ వెటర్నరీ యూనిట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దానికి టోల్ ఫ్రీ నంబర్ ఎంత 1942 ఇది కూడా ఎగ్జామ్‌లో ఆల్రెడీ అడిగి ఉన్నాడు. మొబైల్ వెటర్నరీ మనకి ఏమన్నా అయితే 108 అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాం. ఇమ్మీడియేట్‌గా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే 100కి డయల్ చేస్తాం. మరి పాపం వాటికి దేనికి డయల్ చేయాలి? 1962కి డయల్ చేయాలి. అప్పుడు అంబులెన్స్ వస్తదనమాట. ఎక్కడైనా గొర్రెలకి ఏమైనా అయినా గాని వాటికి సంబంధించినటువంటిది మొబైల్ వెటర్నరీ యూనిట్ యొక్క నంబర్ ఏంటిది? 1962. దాంతో పాటు 75% సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ దేనికి సంబంధించి వీటిపైన ఏపైన గ్రాస్ సీడ్‌కి సంబంధించి గొర్రెలకి గడ్డేసుకుంటాంటే ఆ గడ్డికి సంబంధించినటువంటి విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా గవర్నమెంట్ అనేది 75% ఆఫ్ ద సబ్సిడీస్ తోటి ఇస్తూ ఉంది. దాంతో పాటు గవర్నమెంట్ అనేది ఈ గొర్రెలు కొనుక్కుంటాం కదా! ఆ కొనుక్కునేటప్పుడే వాటికి గవర్నమెంట్ ఏమిస్తుంది? ఇన్స్యూరెన్స్‌ని కూడా కల్పిస్తూ ఉంటుంది. మనం కొనుక్కుంటాం కదా! కొనుక్కున్నప్పుడే వాటికి చెవికి ఏం చేస్తాడు? చెవికి ఒక చెవి పోగు పెడతారనమాట మనకి. 'ప్రభుదేవ' ఇట్లా 'రోమియో' సినిమాలో పెట్టుకున్నట్టు. సో, అట్లాగే ఇక్కడ కూడా ఏంటి ఒక చెవికి దానికి కూడా ఒకటి కొట్టేస్తారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఇన్స్యూరెన్స్ అనమాట. అది ఇన్స్యూరెన్స్ కూడా కల్పిస్తుంటారు. ఒకవేళ ఆ ఫీమేల్‌ది గనుక చనిపోయిందనుకోండి ఆ 20ల దానికి ఏమిస్తారు? ఒక రూ. 5,000 ఇన్స్యూరెన్స్ వస్తది. మేల్ ఒకటే ఉంటది కదా! అది చనిపోతే రూ. 7,000 ఇన్స్యూరెన్స్ రావడం జరుగుతుంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమే. మనకు షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ దాదాపు ఇప్పటివరకు 5, 6 సార్లు ఎగ్జామ్‌లో అడిగున్నాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు. ఎందుకంటే గైడ్‌లైన్స్ మారినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు అడగడానికి క్వెషన్ ఛాన్స్ ఏదుంది నిన్ను అడగడానికి? ఇది ఛాన్స్ ఉంది. ఈ డాటా, ఈ డాటా, ఈ డాటా అడగడానికి ఛాన్స్ ఉంది. దాంతో పాటు నిన్ను అడగడానికి ఈ డాటా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద వాట్? షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్‌లో పార్టే. ఎట్టి పరిస్థితులలో వీటిని నెగ్లిజెన్స్ చేయొద్దమ్మా. ఓకేనా? నెక్స్ట్. గొల్లా కుర్మ కమ్యూనిటీకే ఇస్తుంటాం మనం. అయితే తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వెషన్ ఏంటిదంటే, ఈ తెలంగాణ ప్రాంతాల్లో మనకి గొంగడి అనేది ఫేమస్. మన చలికాలం ఇప్పుడంటే ఎవరు వాడట్లేదు గానీ, పాతకాలంలో పొలంలో వండుకునే వాళ్ళు బాగా ఎక్కువ మొత్తంలో చలి ఉండేది కాబట్టి గొంగడి కప్పుకునే వెళ్ళేవాళ్ళు. సో, అవునా కదా! మన గద్దరన్న గొంగడేసుకుంటాడు కదా! 'గోసి గొంగడేసి' అనే పాట కూడా పాడుతుంటాడు కదా గద్దరన్న. సో, ఆ గొంగడి, ఈ గొంగడి తయారు చేస్తూ ఉంటారు. ఈ గొంగడి అనేది కూడా దేనికి మనకి ఈ షీప్‌ల నుంచి వచ్చినటువంటిది ఉంటది కదా! ఏమంటాం దీన్ని బూరు. ఇదంతా కూడా ఉంటది కదా! దాని యొక్క ఏమంటాం షీప్ బ్రీడింగ్ ప్రాసెస్ ద్వారా ఏదైతే దానికున్నటువంటి బాడీ పైన ఉన్నటువంటి స్కిన్ నుంచి తీస్తాం కదా! హెయిర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హెయిర్స్ నుంచే మనం గొంగడి తయారు చేస్తుంటాం జనరల్‌గా. ఈ గొంగడిది తెలంగాణ ప్రాంతంలో ఎవరు తయారు చేసుకుంటారనేది తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వెషన్ ఇది. ఓకే. ఈ గొంగడిని తయారు చేసే కమ్యూనిటీ ఎవరంటే కూర్మా కమ్యూనిటీ. గొల్లా వాళ్ళు తయారు చేయరు మళ్ళా. గొల్లా, కూర్మా అనుకునేరు కాదు. ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఇప్పటివరకు ఒక 650-700 కుటుంబాలే ఇంకా మిగిలినయి ఈ గొంగడి తయారు చేసేవాళ్ళు. ఎందుకంటే గొంగడిని ఎవరు వాడట్లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ గొంగడిని నేసేవాళ్ళు, ఈ గొంగడి నేసేవాళ్ళ కమ్యూనిటీ ఏంటిది? కూర్మా కమ్యూనిటీ. ఎవరు దాదాపు ఒక 650 ఫ్యామిలీస్ వరకే మిగిలినయి ఈ గొంగడి నేసేవాళ్ళు. అర్థమవుతుందా? సో, ఇది కూడా ఎందుకంటే మనం గొల్లా, కూర్మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో, దాంట్లో కూడా ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన క్వెషన్ ఇది. గొంగడి నేసే కమ్యూనిటీ ఏది తెలంగాణ ప్రాంతంలో అంటే కూర్మా కమ్యూనిటీ. గొల్ల వాళ్ళు గొంగడి నేయరు. గొల్ల, గొంగడి మ్యాచ్ అయితుంది కదా! అని ఎగ్జామ్‌లో ఆన్సర్ పెట్టి నాకే ఆన్సర్ వచ్చని సంతోషంగా ఫీల్ అయ్యావు. ఓకేనా? రైట్. కూర్మా అని పెట్టాలి ఆన్సర్. ఓకేనమ్మా? రైట్. నేనేదో వెటకారంగా చెప్పట్లేదమ్మా. జస్ట్ మీరు ఎగ్జామ్‌లో తప్పు పెడతారని చెప్పేసి ఆ బాధతో చెప్తున్నాను. నేనేదో వెటకారంగా అని చెప్పట్లేదు నేను. ఓకే. మీరు అట్లా కూడా అనుకుంటారు. ఆ! నెక్స్ట్ ఇదోటొచ్చింది మళ్ళీ. ఏంటిది? ఇగ గొర్రెల పంపిణీ అయిపోయింది. ఇంగ చేపల పంపిణీకొచ్చింది. రైట్. చేపల పంపిణీ. ఈ చేపల పంపిణీ ఏంటిదంటే మనకి ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు, వర్షాలకి పడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం చిన్న చిన్న చేప పిల్లల్ని వదిలేస్తాం. చేప పిల్లల్ని చెరువులలో వదిలేసిన తర్వాత అవేమైతే పెద్దగా అయిపోతాయి. పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళా వలలేసుకొని మనం వండుకొని తినాలి ఇంట్లో మంచిగా. అవునా? అది. అలా ప్రతి సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చేపలని బాగా పెంచాలన్న ఉద్దేశంతోటి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో తెలంగాణ గవర్నమెంటే చేప పిల్లల్ని వదులుతూ ఉంది. దేంట్లలో? సో, ఆహ్, ఇవేవైతే ఉన్నాయో ఏమంటాం రిజర్వాయర్స్ గాని, 77 పెద్ద పెద్ద రిజర్వాయర్స్ గాని, చిన్న చిన్న రిజర్వాయర్స్ అనేటివి దాదాపు మనకి 24,100 ఆహ్, ప 89 చిన్న చిన్న ట్యాంక్స్ గాని ఏవైతే ఉన్నాయో, ఇవన్నిట్లలో కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే చేప పిల్లల్ని వదిలేస్తూ ఉంటాం. అవి పెద్దగా అయిపోయి ఫిషర్‌మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. సో, అలా మనం ప్రతి సంవత్సరం వర్షాకాలం స్టార్ట్ అయితుంది. మొన్న మనకి ఈ సంవత్సరంలో అయితే మొన్న సెప్టెంబర్ 8 రోజు సెప్టెంబర్ 8 ఆఫ్ ద 2021 రోజు రంగనాయక సాగర్‌లో చేపలు వదలడం జరిగింది. ఇక్కడ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి మనకు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగర్‌లో మనకు మొన్న ఈ సంవత్సరం అయితే చేప పిల్లల్ని వదలడం జరిగింది. ఆ స్కీమ్ పేరేంటిదంటే ఏంటిది? షీప్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్. ఏంటిది షీప్ కాదు. షీప్ కాదు సారీ ఫిష్. సో, ఫిష్ సీడ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఫిష్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు 100% గ్రాంట్ అంటే ఫ్రీగా మొత్తం తెలంగాణ గవర్నమెంటే భరిస్తది. తెలంగాణ గవర్నమెంటే భరించేసి అన్నీ ఎక్కడెక్కడైతే చెరువులు, కుంటలు ఇవన్నీ ఉన్నాయో అన్నిట్లలో కూడా చేప పిల్లల్ని ఫ్రీగా వదులుతారు. దాని పేరేంటిది? సో, ఇది దీనికి చూడొచ్చు ఇక్కడ. అండర్ ది స్కీమ్ స్టాకింగ్ ఆఫ్ ద ఫిష్ ఫీడ్ ఆర్ ప్రాన్ జువెనైల్స్.
చిన్న చిన్న ప్రాన్స్, రొయ్యలు ఏవైతే ఉంటాయో వాటి పిల్లల్ని వదులుతూ ఉంటారు. 100% గ్రాంటెడ్ మొత్తం తెలంగాణ గవర్నమెంటే భరించుకుంటది ఆ పిల్లల్ని. ఓకే. ఆ పిల్లలకి అయ్యాక దాదాపు ఇప్పటివరకు దాదాపు 93 కోట్ల చిన్న పిల్లల్ని ఫిష్ సీడ్స్‌ని వదిలినట్టు చెప్తున్నాయి. ఎప్పటి నుంచి 2016 సంవత్సరం నుంచి. 2016 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 2021 సంవత్సరం వరకి ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ అనేది 93 కోట్ల ఫిషెస్‌ని వదిలిందంట. దాదాపు 80 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టిందంట. ఓకేనా? దిస్ ఇయర్ ఇట్ వాస్ లాంచ్ ఆన్ ద సెప్టెంబర్ 8 ఆఫ్ ద 2021 ఎట్ రంగనాయక సాగర్. రీసెంట్‌గానే సెప్టెంబర్ 8 రోజు లాంచ్ చేయడం జరిగింది మనకి వినాయక చవితి కన్నా ముందు. ఓకేనా? మొత్తం 93 కోట్లు ఇక్కడ చూడండి ఇక్కడున్నాయి. 80 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 93 కోట్ల చేప పిల్లల్ని ఇప్పటివరకి మన వాళ్ళు దాంట్లో వదిలినారనమాట. అవి పెద్దగా అయిపోయి మన వాళ్ళు చేపలు పట్టుకొని హాయిగా వండుకొని ఇంట్లో ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఓకే. పక్కన పెడదాం అది. నెక్స్ట్ నేతన్నకు చేయూత. ఇది కేటీఆర్ సార్ యొక్క మానస పుత్రిక ఈ స్కీమ్ అనేది. ఓకే. ఎందుకంటే వాళ్ళ సిరిసిల్లాలోనే ఆయన నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కేటీఆర్ సార్ యొక్క మానస పుత్రిక ఇది. ఇది ఫేజ్ 2 అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫేజ్ 1 కాదేంటిది ఫేజ్ 2. ఒరిజినల్‌గా ఇది 2017 సంవత్సరంలో స్టార్ట్ చేసాం. 2015 నుంచి 2020 వరకి ఆ స్కీమ్ అనేది ఎండ్ అయిపోయింది. 3 ఇయర్స్ అమల్లో ఉంటుంది ఈ స్కీమ్ అనేది. ఆ స్కీమ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకే. నేతన్నకి చేయూత ఇది. ఓకే కదా! చేనేతకు చేయూత కాదు. ఏంటిది? నేతన్నకు చేయూత. నేతన్న అంటే వీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా! చేనేతకి వెన్నుదన్ను. ఓకే. నేతన్నకు చేయూత. ఈ స్కీమ్‌ని ఇంగ్లీష్‌లో ఏమంటాం? తెలుగులో అయితే నేతన్నకు చేయూత అని సింపుల్‌గా చెప్తాను. ఇంగ్లీష్‌లో చూస్తే ఈ పేరు కూడా అర్థం కాదు మనకి. ఏంటిది? ద న్యూ వర్షన్ ఆఫ్ ద థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కాల్డ్ తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్. TFFS అని. లేదంటే దీన్ని సింపుల్‌గా నేతన్నకి చేయూత అని కూడా పిలుస్తుంటాం. లేదంటే ఇంత పెద్దది ఉంది. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ ఏదో సొల్లంతా చెప్పిండది. ఓకే. కానీ ఇక్కడ 2 పదాలు కావాలి. ఏంటిది? సేవింగ్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? సెక్యూరిటీ అంటున్నాడు. దానికి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. సేవింగ్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి స్కీమ్. ఏంటిది స్కీమ్ అంటే చూద్దాం మనం. ఆల్రెడీ 2017లో మనకి భూదాన్ పేచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అక్కడనే కదా ఫేమస్ మనకి పోచంపల్లి. అక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీస్ హ్యాండ్లూమ్ వర్కర్స్ ఇంక్లూడింగ్ ఎవరెవరికి వీవర్స్ కానీ, యాన్సిలరీ వర్కర్స్ ఎవరైతే డయర్స్ కానీ, వార్పర్స్ కానీ, వైండర్స్ కానీ ఎవరైతే అబోవ్ 18 ఇయర్స్ ఉండి మనకి మగ్గం నేయడంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓకే. ఈ స్కీమ్ ప్రకారం ఏంటిదంటే జనరల్‌గా ఎవరికైతే మినిమం 15,000 రూపాయలు సంపాదిస్తున్నారో దేనిపైన? ఈ మగ్గం నేయడం ద్వారా, ఈ చేనేత ద్వారా 15,000 పర్ మంత్ సంపాదిస్తున్నారో ఎవరైతే వాళ్ళకి స్కీమ్ అనేది వర్తిస్తుంది. అయితే వాళ్ళకి మినిమం 15,000 రూపీస్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి వచ్చిన సాలరీలో 8% అనేది బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అంటే ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే మరి తెలంగాణ గవర్నమెంట్‌కి ఇతని ఖర్చు ఏముంటుంది? ఒక జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఏముంటుంది? జాయింట్ అకౌంట్ అనేది తీస్తారు. ఈ జాయింట్ అకౌంట్ లోపల ఇతను 8% డిపాజిట్ చేస్తాడు. అతనికి వచ్చే మంత్లీలో వచ్చే సాలరీలో ఎంత? 8% డిపాజిట్ చేస్తాడు. ఓకేనా? ఆ 8%కి డిపాజిట్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తదంటే దానికి డబుల్ అమౌంట్ అంటే 16% డిపాజిట్ చేస్తది. అతను 8% డిపాజిట్ చేస్తే ఇక్కడ ఏంటి 16% తెలంగాణ గవర్నమెంట్ డిపాజిట్ చేస్తది. ఇలా ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తదంటే ఇలా 36 మంత్స్ డిపాజిట్ చేస్తారు. అంటే 36 మంత్స్ అంటే ఎంత? ఆల్మోస్ట్ 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటాం. అంటే లాస్ట్ ఇయర్ 2017 నుంచి 2020 వరకు ఆల్రెడీ స్కీమ్ అయిపోయింది. 3 ఇయర్స్ వ్యాలిడిటీ స్కీమ్‌ది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ స్కీమ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కేటీఆర్ సార్ గారు అనౌన్స్‌మెంట్ ఇచ్చినారు. మనకి ఆగస్ట్‌లో జీవో జారీ అయింది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మళ్ళీ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. ఏ స్కీమ్? నేతన్నకి చేయూత అనే స్కీమ్. ఏంటిదంటే ఎవరైతే మగ్గం మీద పనిచేసే వాళ్ళు ఎవరు? ఈ వీవర్స్ కానీ, లేదంటే డయర్స్ కానీ, వాపర్స్ కానీ, వైండర్స్ కానీ ఎవరైతే వీళ్ళందరూ కూడా నేత పని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి మినిమం 15,000 సాలరీ వస్తూ ఉంటే నెలకి అందులో వాళ్ళ 8% డిపాజిట్ చేయాలి జాయింట్ అకౌంట్‌లో. మిగతా దానికి డబుల్ అమౌంట్ 16% ఎవరు డిపాజిట్ చేస్తారు? తెలంగాణ గవర్నమెంట్ అనేది డిపాజిట్ చేస్తుంది. అలా ఎన్ని రోజులు డిపాజిట్ చేస్తుంది? 3 సంవత్సరాలు. అంటే 36 నెలలు డిపాజిట్ చేస్తుంది. 36 నెలల తర్వాత ఆ డబ్బుల్ని నువ్వు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే దానివల్ల నీకు ఏం జరిగింది? నీ అమౌంట్ అనేది సేవ్ అయింది. ప్లస్ నీకు సెక్యూరిటీగా కూడా పనికొస్తుంది దాని మీనింగ్ అలా. అండ్ ది స్కీమ్ ద వీవర్స్ కాంట్రిబ్యూటింగ్ ద 8% ఆఫ్ ద డే సాలరీ. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 18% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత? 3 ఇయర్స్. ఈ 3 సంవత్సరాల కోసం తెలంగాణ గవర్నమెంట్ అనేది 368 కోట్ల అనేది కేటాయించడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ సెకండ్ ఫేజ్ అనేది ఇప్పుడు సెప్టెంబర్ నుంచి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. దాదాపు 26,000 మంది బెనిఫిట్ అవుతారని అంచనా ఈ స్కీమ్ వల్ల. అప్రాక్సిమేట్లీ 26,000 పీపుల్ బెనిఫిట్ అవుతారని అంచనా మనకి.
ఓకేనా. దీంట్లో భాగంగా మనకి ఇప్పుడు 20 కోట్లు కూడా రిలీజ్ చేశారు మొన్న రీసెంట్‌గా. మొత్తానికైతే 368 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది. దేనికి? నేతన్నకి చేయూత కింద. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్ ఇంపార్టెంట్. అండ్ ఎవరికి అప్లికేబుల్ డ్రైవర్స్, వార్పర్స్, వైండర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో అది. ఇది 2015లో స్టార్ట్ అయింది. 2015 నుంచి 2020 అంటే 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఫేజ్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏంటిది మనం మాట్లాడుతున్నది ఫేజ్ 2 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ నుంచి నెక్స్ట్ 3 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది మరి. అప్పటికి ఉంటదా? ఉండదా? అని దేవునికి తెలుసు. ప్రస్తుతానికైతే ఉంటదని అనుకుందాం. ఓకే. ఇక నెక్స్ట్ అతిపెద్ద స్కీమ్, భారీ స్కీమ్ ఏది? దళిత బంధు. ఏంటిది? దళిత బంధు స్కీమ్ అనేది మనకి ఆగస్టు 4th రోజు మనకి వాసలమర్రిలో లాంచ్ చేస్తే ఆగస్టు 16th రోజు అఫీషియల్‌గా మనకి హుజురాబాద్‌లోనే చాలాపల్లి ఇందిరానగర్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే రైతు బంధు స్కీమ్ కూడా అక్కడనే లాంచ్ చేశారు కాబట్టి అదే ప్లేస్‌లో దళిత బంధు కూడా లాంచ్ చేశారు. రైతు బంధు, దళిత బంధు 2 స్కీమ్స్ సేమ్ ప్లేస్‌లో హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలోని చాలాపల్లి ఇందిరానగర్‌లో లాంచ్ చేయడం జరిగింది. అప్పట్లో పాతకాలంలో రైతు బంధు 2018లో, ఇప్పుడైతే ఇది వాసలమర్రి ఫోటో ఇది. ఓకే. ఈ వాసలమర్రిలో ఇది ఇవ్వడం జరిగింది. చూద్దాం మనం. ఇది దళిత బంధు. దళిత బంధు ఈజ్ అవర్ ఫ్లాగ్‌షిప్ లేటెస్ట్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇది అందరికి తెలుసు. మీరు పేపర్‌లో చూసి చిన్నబోయి ఉంటారు. కానీ ఎగ్జామ్ పర్పస్‌లో క్వెషన్ ఇస్తే మాత్రం వికెట్‌లేస్తది. అది ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ ఎన్విసేజ్డ్ వెల్ఫేర్ స్కీమ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ద దళిత్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అమాంగ్. ఇది కావాలి మనకి. ఏంటిది? ఇది దిస్ ఈజ్ వర్డ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే వేరే కలర్ పెట్టాను నేను. ఏంటిది? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్. అంటే వాళ్ళ అకౌంట్‌లోకే డైరెక్ట్‌గా మనీ ఇస్తారు. అది మనకి ఇంపార్టెంట్ క్వెషన్ ఇక్కడ. ఏంటిది? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ 10 lakhs ఫర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి వాళ్ళ అకౌంట్‌లోకే డైరెక్ట్‌గా 10 లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ స్కీమ్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది హుజురాబాద్‌లో ప్లస్ వాసలమర్రిలో. కాబట్టి ఇదేమైంది? ఇండియాస్ లార్జెస్ట్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే ఇంత పెద్ద క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఏం లేదు. మనకేంటి సిలిండర్‌కి 200 సబ్సిడీ, 300 సబ్సిడీ మన మొహానికి అకౌంట్‌లో పడుతుంటాయి. లేదంటే ఫీ రింబర్స్‌మెంట్ ఇంజినీరింగ్‌లో మన మొహానికి 30,000, 40,000 పడుంటాయి. 10 లక్షలు ఏమైనా పడ్డాయా మన అకౌంట్‌లో? పడలే. ఒకవేళ గవర్నమెంటే ఇచ్చిందా? గవర్నమెంట్ 10 లక్షలు ఎప్పుడైనా ఇచ్చిందా? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కడికి 10 లక్షలు మన అకౌంట్‌లో పడలే. అలా భారతదేశంలో ఇది ఏంటి? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇది. ఏది? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఏది? దళిత బంధు. ఒక అకౌంట్‌లోకి ఒక ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు వేయడం అనేది ఎక్కడ జరగలేదు. అలా జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ డేట్స్. అయితే ఇది ఎగ్జామ్‌లో ఏమి ఇస్తాడన్న దాన్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టండి. కానీ కేసీఆర్ సార్ ఒరిజినల్‌గా ఆగస్టు 16th రోజే లాంచ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రతిపక్షాలంతా గొడవ చేసేసరికి కేసీఆర్ సార్ ఏం చేశాడు? అప్పుడప్పుడు ట్విస్టులు ఇస్తుంటాడుగా. ఆ ట్విస్ట్‌లో భాగంగా ముందే పోయినాడు ఇక్కడ వాసాలమర్రి విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్‌లో ఆగస్టు 4th రోజే విజిట్ చేయడం జరిగింది. ఆ విలేజ్‌లు ఆగస్టు 4th రోజు విజిట్ చేసి అక్కడ కేసీఆర్ సార్ ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 7.6 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఎంతమందికి? 76 ఎస్సీ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ విలేజ్‌లో. ఆ 76 ఎస్సీ ఫ్యామిలీ విలేజ్‌కి 7.6 crores అనేది ఆల్రెడీ ఫస్ట్ రిలీజ్ చేశాడు. ఎక్కడ? వాసాలమర్రిలో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని, బీజేపీ వాళ్ళు గాని చాలా ఇది చేశారు. దాన్ని తిప్పికొట్టడానికి కోసమని ఫస్టే పోయి సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా అక్కడ లాంచ్ చేశారు. ఎక్కడ? ఆగస్ట్ 4th రోజు. కానీ తర్వాత ఏమి చెప్పారు? మేము ఇది వాసాలమర్రి అంటే చిన్న విలేజ్ కాబట్టి అక్కడ లాంచ్ చేసాము. ఓకే. దట్ వాస్ అందరు ఎస్సీసీ ఉన్నారు అక్కడ. లాంచ్ చేసామా? ఓకే అన్నారు. తర్వాత ఏం చేశారంటే ఇది మొత్తం హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ఈ హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీ లోపల ఇప్పుడు పైలట్ స్కీమ్ అంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ సక్సెస్ అయితే మిగతా తెలంగాణ ప్రాంతానికి రాబోయే 4 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతం మొత్తానికి విస్తరిస్తామని చెప్తున్నారు. నేను చెప్పింది అర్థం చేసుకున్నారా? వాసలమర్రి విలేజ్‌లో సడెన్ సర్ప్రైజ్‌గా లాంచ్ చేశారు. తర్వాత హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన, పైలట్ బేసిస్ పైన లాంచ్ చేశారు. ఆగస్టు 16th రోజు లాంచ్ చేయడం జరిగింది. ఆగస్టు 16th రోజు లాంచ్ చేసి దాన్ని తెలంగాణలో మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్‌కి 119 కాన్స్టిట్యుయెన్సీస్‌కి రాబోయే 3-4 సంవత్సరాలల్లా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. అంటే గాలి మాటలు అవి. అంటే నోరుతో చెప్పడం జరిగింది. రిటర్న్ ఫార్మాట్‌లో ఏమి ఇవ్వలేం లేదు. ఓకే. చూద్దాం మరి. మిగతా రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారా? చెయ్యరా? అనేది భగవంతునికి తెలుసు. వి డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ గవర్నమెంట్. చూద్దాం మరి. ఎందుకంటే మనం టెస్ట్ కదా! లిస్మట్ టెస్ట్ అనమాట అది. చూద్దాం. ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే కదా! చూద్దాం. ओके. ఇప్పుడు एग्जाम पर्पस लो ये डेट इंपॉर्टेंट है, ये गाँव का नाम इंपॉर्टेंट है, ठीक है, ये भी इंपॉर्टेंट है और उसके बाद आप ये याद रखना है ఆగస్ట్ 16th అండ్ 2021 ఎట్ చాలపల్లి ఇందిరానగర్లో లాంచ్ చేయడం జరిగింది అఫీషియల్గా ఎక్కడ లాంచ్ చేశారు సార్ అంటే ఇదే ఆన్సర్ పెట్టాలి ఎగ్జామినేషన్లో. ఏది? ఆగస్ట్ 16th రోజు 2021 చాలపల్లి ఇందిరానగర్లో అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అఫీషియల్గా దళిత బంధు స్కీమ్ని ఎక్కడ లాంచ్ చేశారు, ఏ రోజు లాంచ్ చేశారంటే ఇదే మనకి ఆగస్టు 16th 2021 రోజు చాలపల్లి ఇందిరానగర్ హుజురాబాద్లో. ఎక్కడ? హుజురాబాద్. ఇదే ప్లేస్లో
మనకి రైతు బంధు స్కీమ్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దళిత బంధు అంటున్నాం. అంతకుముందు 2018 సంవత్సరంలో ఏంటిది మనకి రైతు బంధు. సో, రైతు బంధు స్కీమ్‌ని కూడా ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? షాలాపల్లి ఇందిరానగర్. అక్కడ ఏంటిది దళిత బంధు స్కీమ్‌ని కూడా సేమ్ ప్లేస్‌లో లాంచ్ చేశారు. ఆగస్టు 16థ్ రోజు అఫీషియల్‌గా ఇక్కడ. అయితే ఒరిజినల్‌గా 1200 కోట్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇది ఏమైంది 2000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకి. ప్రస్తుతం ఉన్న డాటా వరకి. సో, 2000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇది పైలట్ బేసిస్ పైన ఇక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో రిలీజ్ చేశారు. ఇది స్పెషల్ కేస్ ఇది. ఓకే. అఫీషియల్‌గా ఇది ఆన్సర్ పెట్టాలి. ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేశారంటే ఇది పెట్టండి. ఏది? వాసాలమరి. అఫీషియల్లీ విచ్ ప్లేస్‌లో లాంచ్ చేశారంటే హుజురాబాద్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేశారంటే వాసాలమరిలో ఆగస్టు 4థ్ రోజు లాంచ్ చేయడం జరిగింది. అది సడెన్ సర్ప్రైజ్‌గా జరిగిపోయింది. బట్ ఎనీవే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద తెలంగాణ దళిత కమ్యూనిటీ అయి ఉండాలి, బిలో పావర్టీ లైన్ అయి ఉండాలి. కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది, బిలో పావర్టీ లైనే కాదు అందరు దళితులకు మెల్లమెల్లగా ఇస్తాం. ఫస్ట్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తాము, ఆ తర్వాత మిగతా దళితులకి లాస్ట్ ఫేజ్లో దళితులలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి సీఎం కేసీఆర్ సారే చెప్పారు. ఓకే, ఫస్ట్ అయితే బిలో పావర్టీ లైన్ ఎస్సీలో కూడా మరీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దళితుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇందులో 3 ప్రాసెస్ ఉన్నాయి. ఈ దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తారు కదా. ఫస్ట్ స్టేజ్ 1 ఏంటిది, మానిటరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ స్కీమ్. ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందన్నది మానిటరింగ్ చేయడం. ఆ తర్వాత సో ఎవాల్యుయేట్ ద రిజల్ట్స్. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ని ఎవాల్యుయేట్ చేయడం. దానివల్ల బెనిఫిట్ అయిందా, లాస్ అయిందా, ఏం చేశారు ఆ పైసలని. థర్డ్ ఏంటిదంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్, క్రియేట్ ద సేఫ్టీ ఫండ్ ఫర్ ద బెనిఫిషియరీస్ విత్ ద గవర్నమెంట్ పార్టిసిపేషన్ అండ్ ద బెనిఫిషియరీ పార్టిసిపేషన్. అయితే ఇప్పుడు మన 10 లక్షలు ఉన్నాయి కదమ్మా, ఈ 10 లక్షల ఏంటిదంటే 9,90,000 రూపాయలు మాత్రమే సో ఆ పర్సన్ యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మిగతా 10,000 ఉంటాయి కదా, 10 లక్షలలో 10,000, ఆ 10,000 అనేది ఏమవుతుందంటే ఆ 10,000 రూపాయలు అనేది సేఫ్టీ ఫండ్ కింద ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ దగ్గర. ఎవరి దగ్గర? గవర్నమెంట్ దగ్గర సేఫ్టీ ఫండ్ కింద ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? సో ఈ సేఫ్టీ ఫండ్. సో బెనిఫిషియరీ నుంచి 10,000, అట్లాగే మనకి సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏంటిది 10,000 రూపాయలు కలిపి అలా సేఫ్టీ ఫండ్ కింద మనకు పెడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీలో ఆదుకోవడానికి కోసం సేఫ్టీ ఫండ్. ఇప్పుడు మరి 10 లక్షలు నీ అకౌంట్లోకి వేస్తారంటే నీ పేరు మీద అకౌంట్ తీస్తారు. నీ పేరు మీద అకౌంట్ తీసి నీ అకౌంట్లో 10 లక్షలు జమ చేస్తారు. అప్పుడు నువ్వేం చేయాలా, అసలు నువ్వేం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఆ బ్యాంక్కి వెళ్ళాలి. ఎక్కడైతే నీకు 10 లక్షలు డిపాజిట్ అయినాయో ఆ బ్యాంక్కి వెళ్ళాలి. ఆ బ్యాంకులో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. అవి నిజంగా డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, నువ్వేమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అనుకుంటే అప్పుడు ఆ మనీని నీకు డీడీ రూపంలో ఇస్తారు. ఆ డీడీ రూపంలో మనీని తీసుకొని నువ్వు మళ్ళీ విత్‌డ్రా చేసుకొని నువ్వు బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది ఆ 10 లక్షల రూపాయలకి. దాంట్లో 9,90,000 10,000 అనేది సేఫ్టీ ఫండ్ కింద డిపాజిట్ అయితే అవి రావు. దానికి 10,000 ఇంకా తెలంగాణ గవర్నమెంటే యాడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అలా సేఫ్టీ ఫండ్ అనేది 10,000 బెనిఫిషియరీ, 10,000 తెలంగాణ గవర్నమెంట్ కూడా యాడ్ చేస్తూ ఉంటుంది దేనికి సేఫ్టీ ఫండ్‌కి. మరి ఏ బిజినెస్ పెట్టుకోవచ్చు? ఈ 10 లక్షల రూపాయలు అట్లీస్ట్ అంటే తాగి కూడా తందనాలు ఆడొచ్చు. అవునా? మంచి ఐఫోన్ కొనుక్కొని మంచిగా జబర్దస్త్ చూసుకోవచ్చు. లేదంటే మంచి నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వెబ్ సిరీస్ చూసుకోవచ్చు. ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. అందుకోసం ఈ 10,000 రూపాయలతోటి ఏం చేయొచ్చు అన్నదానికి సారీ 10,000 కాదు, ఎంత? 10 లక్షలు. మనకిచ్చినా బాగుండు, ఇస్తలేరు. రైట్. సో ఈ 10 లక్షల రూపాయలతోటి ఏం చేయొచ్చంటే గవర్నమెంట్ అనేది ఒక 30 స్కీమ్స్‌ని చెప్పిందమ్మా. ఎన్ని? 1 కాదు, 2 కాదు, ఒక 30 స్కీమ్స్‌ని చెప్పింది. ఈ 30 స్కీమ్స్ లోపల నువ్వు దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పింది గవర్నమెంట్ అనేది. అయితే ఇవన్నీ ఎగ్జామ్‌లో అడుగుతారంటే అడగకపోవచ్చు. కానీ మీకు అవగాహన ఉండాలి కదా. ఊరికే ఐఫోన్ కొనుక్కోవడానికి, ఊరికే బైక్ కొనుక్కోవడానికి ఇట్లాంటి వాటికి కాదు. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాని ద్వారా నువ్వు డెవలప్ అయ్యి అందరికి హెల్ప్ చేయాలి కావాలా? అందరికీ హెల్ప్ చేయాలి. దానికోసం కదా చేయాల్సింది. బాగుపడ్డం అంటే ఊరికే బాగుపడ్డం కాదు కదా. అందుకోసం తెలంగాణ గవర్నమెంట్ ఒక 30 స్కీమ్స్‌ని ప్రపోజ్ చేసింది. ఈ 30 స్కీమ్‌లలో ఆ 10 లక్షల రూపాయలని దేనికన్నా వాడుకోవచ్చు. దాంట్లోకి లిస్ట్ ఉంది ఇక్కడ చూడండి. సో ఈ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలలో అయితే ఏం చేయొచ్చు, నువ్వు ఒక డైరీని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? డైరీని, లేదంటే కూరగాయల సాగు చేసుకోవచ్చు, లేదంటే వరి నాటు యంత్రాలను కొనుక్కోవచ్చు, లేదంటే పవర్ టిల్లర్ నాగలి దున్నేదాన్ని కొనుక్కోవచ్చు, వేప నూనె తయారు చేసుకోవచ్చు, పిండి తయారు చేయొచ్చు, ఆటో ట్రాలీ కొనుక్కోవచ్చు. ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. అంటే సబర్బన్ ఏరియాస్ అంటే ఏంటిది? అటు ఇటు కాకుండా, పల్లెటూరు కాకుండా, పట్టణం కాకుండా మధ్యలో ఉంటాయి కదా, మండల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి. ఆ ప్రాంతంలో వ్యవసాయ సాగు కొరకు యంత్రాలు కొనుక్కోవచ్చు. ఇక మట్టి ఇటుకల తయారీ పెట్టుకోవచ్చు. ఇక ట్రాలీ, ఆటో ట్రాలీ గానీ, ట్రాక్టర్ గానీ, ట్రాలీ గానీ, ఈ కోళ్ళ పెంపకం గానీ, దీంట్లో కూడా చూడండి మళ్ళా. సో సుగుణ అండ్ వెన్కాబే అంట. అర్థమైందా? అవి వాళ్ళ కంపెనీసే. సరే, నేను కామెంట్ చేయదలుచుకోలే గానీ అవి ఎవరియి అనేది చలో.
నెక్స్ట్ సబర్బన్ ఏరియాస్‌లో ఇంతకుముందు చెప్పిందే ఇవన్నీ కూడా ఈ అంత సొల్లంతా మీరు చదువుకోండమ్మా. పెద్ద అవసరం లేదు. కానీ ఆ 10,00,000ని దేనికోసం ఉపయోగించొచ్చు అంటే అడ్డందిడ్డంగా ఇష్టం ఉన్నట్టు ఉపయోగించడానికి వీల్లేదు. ఇదంతా పెద్ద లిస్ట్ ఇచ్చిర్రు. ఈ లిస్ట్‌లో ఉన్న వాటి కోసం 3 వీలర్ అట, ఆటో ట్రాలీ అట, క్రిమి సంహారక మందులంటే పెస్టిసైడ్ షాప్ పెట్టుకోవడానికట, లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్‌తో పాటట పెట్టుకోవచ్చట, మడిగల నిర్మాణం అంటే షట్టర్స్ కట్టుకోవచ్చట, ఆయిల్ మిల్ అంట, పసుపు, ఉప్పు, కారం, బియ్యం, పిండి గిర్నీ పెట్టుకోవచ్చట. ఇక ఇవన్నీ పెట్టిర్రు. ఇవన్నీ చేసుకోవచ్చంట దాంతోటి. సో, దాంతో పాటు ఇగో ఇక్కడ గూడా ఇవన్నీ కూడా పెట్టినారు ఇవన్నీ. ఇటుకలు రింగుల తయారీ అట, ప్రీ కాస్టింగ్ అర్బన్ ఏరియాస్‌లో అయితే సెంటరింగ్ ఆర్‌సీసీ గాని, రూఫ్ మేకింగ్ గాని, టైల్స్ గాని, ఈ హోటల్ క్యాటరింగ్ దాబా పెట్టుకోవచ్చట. మీ సేవ షాప్ పెట్టుకోవచ్చట. లేకుంటే బిల్డింగ్ మెటీరియల్ షాప్ పెట్టుకోవచ్చట. ఏవో కోళ్ళ దానా తయారీ పెట్టుకోవచ్చట. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిర్రు. ఓకే. ఈ లిస్ట్‌లో ఆ 10,00,000 తోటి ఏదైనా పెట్టుకోవచ్చు నువ్వు. కానీ 10,00,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ నీ అకౌంట్‌లో పడతాయి. నీ అకౌంట్‌లో పడగానే పోయి పట్టుమని తీసుకుంటా అంటే ఇయ్యరు. అసలు అకౌంట్‌లో పడితే ఇయ్యరు నీకు. ఎప్పుడిస్తారు? నువ్వేం చేయదలుచుకున్నావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి తీసుకుందాం అనుకోండి. ఫోటో స్టూడియో అని పెట్టిండు. ఈడు ఫోటో స్టూడియో అని పెట్టిండా? ఫోటో స్టూడియో పెడతా అంటున్నావు. ఏ ప్రాంతంలో పెడతా అంటున్నావు? ఫోటో స్టూడియో రిజిస్ట్రేషన్ చేసినావా? ఎక్కడుంది ఫోటో స్టూడియో? ఏ ప్రాంతంలో ఉంది? ఏ కెమెరాస్ కొంటున్నావు? దానికి ఎంత కాస్ట్ అవుతుంది? అవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి నువ్వు బ్యాంక్‌కి. సబ్మిట్ చేస్తే అప్పుడు నీ 10,00,000కెళ్ళి బ్యాంక్ అనేది దానికి ఎంత కాస్ట్ అవుతుందో అంతా నీ డీడీ రూపంలో నీకిస్తది. అవి నువ్వు విత్‌డ్రా చేసుకొని నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి ఒక ఐడీ కార్డ్ కూడా ఇస్తారు నీకు. దళిత బంధు ఐడీ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఇష్టం ఉన్నట్టు వాడుకోవడానికి వీల్లేదు. ఇలా గవర్నమెంట్ అనేది ఇలా అన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది దీనికి సంబంధించి. ఓకే. సో, ఈ దళిత బంధుకు సంబంధించి ఇలా ఈ సేఫ్టీ ఫండ్ అనేది కూడా ఇంపార్టెంటు. అండ్ ఇది ఇంపార్టెంటు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి వర్తిస్తదంటే మరి వర్తిస్తదని మన కేసీఆర్ సారే చెప్పిండు. కానీ ఇప్పుడు కాదు. లాస్ట్ మిగతా అందరూ అయిపోయిన తర్వాత మిగిలిపోతే దళితుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అఫీషియల్‌గా అయితే చెప్పలేదు. అంటే సీఎం చెప్పిండంటే అఫీషియలే కానీ అంటే నువ్వు మనకి ఏమంటే పేపర్ రూపంలో ఉండాలి. పేపర్ రూపంలో ఏం కాకుండా జస్ట్ ఓరల్‌గా అయితే చెప్పడం జరిగింది. ఓకే. సో, ఇది ఇంపార్టెంట్ క్వెషన్. సో, కాబట్టి మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత దళిత బంధు అనేది నిజంగా దళితుల యొక్క ఎంపవర్‌మెంట్ కోసం ఉపయోగపడుతుందా? లేదా అన్నది మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కామెంట్ పెట్టడానికి కూడా మనకు బరువు. ఒకరో, ఇద్దరో, ముగ్గురో పెడతారు. మేము ఇంత మొత్తంలో ఫ్రీగా గంటలు గంటలు కష్టపడి డాటా ఇస్తే ఒక 2 నిమిషాలల్లా నేను నా సొంత బెనిఫిట్ కోసం పెట్టమంటున్నానమ్మా. మీ ఒపీనియన్ మీ యొక్క నాలెడ్జ్ అనేది బ్రాడ్ అవుతది. సో, మీ యొక్క ఒపీనియన్ ఏందనేది పెట్టమని చెప్తున్నా. సో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. దాంతో పాటు దళిత బంధు అనేది తెలంగాణలో ఉన్నటువంటి దళిత్ ఎంపవర్‌మెంట్‌కి ఉపయోగపడుతుందా? లేదా అనేది కూడా కామెంట్‌లో తెలియచేయండి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.